అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అల్లుడు గారు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథనే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? క్యాస్ట్ కేటగిరీ ఆ తర్వాత చూసి ఒక్కసారిగా అక్కడ ఆగిపోయినాయి అభి కళ్ళు. ఆగిపోయేపాటికి ఒక్కసారిగా ఒళ్ళంతా ముచ్చెమట్లు పోసుకొచ్చి చేతులు కాళ్ళు చల్లబడిపోయినాయి. ఆ తర్వాత జగతి మేడంని పిలువ ఒకసారి అని ప్యూన్తో చెప్తే, మేడం సార్ పిలుస్తున్నారంటే ఏంటి అభి అందే. అన్న తర్వాత క్యాస్ట్ ఏంట్రా అని అడిగితే, ఇది అలా అడిగా, మీది కూడా అదేనేంటి అనేసరికి ఆకాశం పాతాళం అనేంత భేదాన్ని చూస్తుంది ఈ ప్రపంచం మనిద్దరికి మధ్య అని ఒక్కసారిగా జగతే అందరాని చందమామలాగా తను భూమి మీద ఉన్నటువంటి కలువ పువ్వులాగా అనిపించేసింది మనసుకే. దాంతో మనసంతా అల్లకల్లోలంగా అనిపించే, ఈ పెళ్ళి అసలు అవుతుందా? తను తన ప్రేమను ఒప్పుకుంటుందా? తన క్యాస్ట్ గురించి తెలిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని కూర్చో జగతి, ఫస్ట్ డేనేగా ఏమంత వర్క్ ఉండదులే అన్న తర్వాత నేనే నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను డే గురించి, కాల్ షీట్స్ గురించి అన్న తర్వాత ఫ్యామిలీ గురించి చెప్పావు, ఎప్పుడు అసలు ఫ్యామిలీ డీటెయిల్స్ ఏం చెప్పలేదు. అదా తరతరాల క్రితం వాళ్ళ వంశ చరిత్రను మొదలుపెట్టింది జగతి. మొదలుపెట్టే ఇక వాళ్ళ వంశ చరిత్ర, ఆ తర్వాత వాళ్ళకి మిగిలిన ఆ పొలంలో వాళ్ళ నాన్న అలా పని చేయకుండా అమ్ముకుంటూ వచ్చేయటం, వాళ్ళమ్మ ఈ రోజుకి కూడా వంటింట్లోంచి బయటికి రాకపోవటం, వాళ్ళ వదిన వాళ్ళ క్యాస్ట్ అమ్మాయినని, ఆ అబ్బాయినే వాళ్ళ అన్నయ్య పెళ్లి చేసుకున్నాడని, కేవలం వాళ్ళ క్యాస్ట్ వల్లే వాళ్ళ అన్నయ్యకి గవర్నమెంట్ ఉద్యోగం రావట్లేదని, చెల్లెలు అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేసి కూడా వాళ్ళ క్యాస్ట్ వాళ్ళనే చేసుకుంటాను అని చెప్పిందని, అక్కనే రెండో సంబంధం వాడైనా బావకిచ్చి పెళ్లి చేశామని, రెండో సంబంధం అయినా సరే మా బావ కూడా మా క్యాస్టేనని, మా తమ్ముడు క్యాస్ట్లో మొత్తానికి వాడు ఒక బ్యాచ్నే ఫామ్ చేసి వాడు ఫోన్లో ఒక గ్రూప్నే మెయింటైన్ చేస్తూ ఉంటాడని, వాడు కూడా రేపొద్దున పెద్ద ఎంఎన్సీ కంపెనీలోకి వెళ్ళాలనుకుంటాడని, ఏంటో ఈ క్యాస్టిజాలు నాకేం అర్థం కాదని నవ్వేసి, కడుపుకు తిండి పెట్టలేని క్యాస్ట్లేంటో వీళ్ళ పిచ్చేంటో అనుకుంది. అనుకున్న తర్వాత మరే నీ పెళ్ళి గురించి ఏం ఆలోచించట్లేదా? ఇంట్లో వాళ్ళు అబ్బో అదో పెద్ద కథ అభి, ఎందుకు ఆలోచించారో, వచ్చాయి సంబంధాలు మా క్యాస్ట్లో వాళ్ళేనని, రెండో సంబంధం, మూడో సంబంధం, ఆ తర్వాత ఫైనల్గా ఒకడు తేలాడు, వాడు మమ్మ పప్ప సిస్టర్ బాయ్ ఇలా మాట్లాడాడు. దాంతో దవడ పగలగొట్టాను. తర్వాత చాలా రోజులు నాకు ఫోన్ చేసి నా కాళ్ళు పట్టుకుంటానని, మెల్లిగా ఇంట్లో వాళ్ళకి సర్ది చెప్తామని, నేను ఉద్యోగం చేసుకోవచ్చని ఏదేదో వాగితే వాడి నెంబర్ బ్లాక్ చేసి ఇంకోసారి ఫోన్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పాను. వాడికి తగ్గదాన్ని చూసి చేసుకోమన్నాను. ఇలా చల్తా హై లైఫ్ అని చెప్పి జగతే అభిని, అవును నువ్వు ఎప్పుడు నీ గురించి ఏమీ చెప్పలేదే నాకు అని అడిగింది. ఏముందిరా నా గురించి చెప్పడానికి అని అడిగాడు. అమ్మ నాన్న ఏం చెప్పలేదే, చెప్పానుగా అమ్మ నాన్న గురించి, ఇలా గవర్నమెంట్ జాబు ఇది డీటెయిల్స్ అనే. అవును నువ్వేంటి మరి ఇలా, నాకు బిజినెస్ చేయటం అంటే ఇష్టం రా, అందుకే ఇలా అన్నాడు. అన్న తర్వాత ఓ నైస్ ఒకసారి నీ స్కెడ్యూల్ చెప్పు నాకు అనేసరికి ఆ స్కెడ్యూల్ గురించి చెప్పబోతూ ఒక ఫైల్లో ఉన్న స్కెడ్యూల్ ఇచ్చాడు. ఇది ప్రిపేర్ అయిపో చాలు అని చెప్పాడు. అంతకుముందు సార్ పిఏ ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళో చెప్పు అని అక్కడున్న సూపర్వైజర్ని అడిగితే, సార్కు అసలు పిఏ లేరు కదా మ్యామ్, మీరేగా ఫస్ట్ పిఏ అనేసరికి, అంతకుముందు పిఏ ఉన్నారని, ఆ పిఏ ఫ్లాట్లో ఉన్నారని చెప్పేసరికి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ముందు కింద ఉన్న వాచ్మెన్ని, అంతకుముందు ఇక్కడ ఈ ఫ్లాట్లో ఎవరుండేవాళ్ళో, ఎవరూ లేరు కదమ్మా, సార్ కొన్నారు మీరు వచ్చారు అని చెప్పిన తర్వాత, ఎందుకలా చెప్పాడు నాతో అభి అని అర్థం కాలేదు జగతికి. ఇలా రోజులు గడిచిపోతూ జగతికి అతను 1,25,000 రూపాయలు జీతం ఇస్తుంటే ఇప్పుడు తను 25,000 అకౌంట్లో ఉంచుకొని 1,00,000 రూపాయలు ఇంటికి పంపిస్తూ ఇలా రోజులు గడిచిపోతూ అభి మాత్రం రోజు రోజుకి పిచ్చోళ్ళ తయారైపోతున్నాడు. తన క్యాస్ట్ గురించి చెప్తే తను ఒకవేళ యాక్సెప్ట్ చేసినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోరేమో,
తన్ని కొట్టొచ్చేమో, తిట్టొచ్చేమో, తన నుంచి దూరం చేయొచ్చేమో. భగవంతుడా, నువ్వు ఏ డబ్బు విషయంలో అంతరాలు చూపించినా కూడా నేను గెలవగలిగేవాడిని లైఫ్లో. అమ్మా నాన్నను మార్చుకోగలనా, కులాన్ని మార్చుకోగలనా? ఇలా కులాన్ని ఎత్తి చూపించే క్యాస్ట్లో తనుందే, నేను తన్ని అందుకోలేనంత దూరంలో ఎందుకు పెట్టావయ్యా నన్ను అనే ప్రతి క్షణం ఆలోచిస్తూ సరిగ్గా తిండి తినట్లా. మనిషి ఇదివరకు ఇట్లా ఉండట్లేదు జగతితో. ఏమైంది, డల్ అయిపోతున్నావు రోజు రోజుకే అని అడిగితే అబ్బే ఏం లేదురా అన్న తర్వాత ఇంటికి వెళ్దామని అంతకుముందు నన్ను చాలాసార్లు అడిగావు. మీ అమ్మగారు చూడాలన్నారని అడిగావు. ఇంటికి వెళ్దాం, మీ ఊరు చాలా బాగుంటుంది, మీ ఊరు చుట్టూ చాలా గ్రీనరీ ఉంటుంది, చూపిస్తానన్నావు. మరి ఇప్పుడేంటి అసలు ఆ మాట ఎత్తట్లేదు? నేను వచ్చి కూడా 6 months అయిపోయింది అని అడిగింది జగతే. అడిగితే వెళ్దామని ఇంకొక 6 నెలలు లాగాడు. జగతి జాయిన్ అయ్యి కూడా 1 year, శాలరీ 1.5 చేశాడు. ఏంటిదంతా అంటే ఆ పోస్ట్కి అంతేలే. అవునా, ఈ పోస్ట్లోకి ఇంతకుముందు ఎవరు రాలేదుగా, మరి నా పోస్ట్కే ఎలా ఎంత ఎవరు చెప్పారు రాలేదనే? ఎవరు చెప్పకపోతే జగత మాత్రం తెలుసుకోలేదా ఏంటి సార్ అన్న తర్వాత ఏం లేదు, నేను పిఏని పెట్టుకోవాలనుకున్నాను. అమ్మాయి అంటే నువ్వేమైనా అనుకుంటావేమోనని, ఫ్రెండ్ అని అడ్వాంటేజ్ తీసుకున్నాను అనుకుంటావేమోనని అలా చెప్పానులే అన్నాడు. మరి ఆ ఫ్లాట్ సేవింగ్స్ కోసమని తీసుకుందాం అనుకున్నాను. ఎటు అది ఖాళీగా రెంట్కి ఇచ్చే బదులు నేను నా ఫ్రెండ్వి ప్లస్ ఎంతైనా సరే నువ్వు నా పిఏవి కదా, నాకు అందుబాటులో ఉంటావు, ఆఫీస్కి దగ్గరలో ఉంటావని ఉంటానని ఆడపిల్లవుగా అందుకే ఇచ్చానులే అనేపాటికి ఏంటి నిజమే అంది. ప్రతి దానికి ఏంటి డిటెక్టివ్ క్వశ్చన్స్ అని నవ్వాడు. ఆ తర్వాత ఆలోచించి ఏదైతే అదైందే, ఇంటికి తీసుకెళ్దాం అని ఇంటికి తీసుకెళ్ళబోయే ముందు షాపింగ్కి వెళ్ళి శానిటైజర్ల దగ్గర నుంచి ఇక అతనికి కావలసిన టిష్యూ పేపర్ల వరకు మొత్తం కొనుక్కొని వాటిని ఒక పెద్ద బాక్స్కి ప్యాక్ చేయించుకున్నాడు. స్నాక్స్ అని, కూల్ డ్రింక్స్ అని, అక్కడ ఏదైతే దొరకవో వాళ్ళ ఊరిలో అవన్నీ ప్యాక్ చేయించుకొని బాక్స్ పెట్టిస్తే డిక్కీలో ఏంటివన్నీ అమ్మ నాన్న కోసమా అంటే నవ్వేశాడు. ఆ తర్వాత వెళదామా, ఆ అమ్మాయి చేతిలో సూట్ కేసు కూడా పట్టుకొనివ్వడు. తనే డిక్కీలో పడేసి పద వెళదామన్న తర్వాత అవును మీ ఊరికి దగ్గరలో సిటీ కానీ టౌన్ కానీ ఉండవా ఏ అన్నాడు. అమ్మా నాన్నలకు అన్నీ ఇక్కడి నుంచే తీసుకెళ్తుంటే అదేమీ లేదు, మన ఊరు నుండి ఏదైనా చిన్న వస్తువు కావాలన్నా కూడా తీసుకోవాలంటే 3-4 hours జర్నీ ఉంటుందిరా, అన్నీ దొరకవు కూడాను, అక్కడ ఒక చిన్న టౌనే ఉంటుంది, అందుకే తీసుకున్నాను. బై ది వే అమ్మా నాన్నకి ఏం కాదు ఇంట్లోకి అని చెప్పిన తర్వాత ఓ అవునా అనే కబుర్లు చెప్తూ అలా ఇంటికి తీసుకెళ్తే ఒక ఫారెస్ట్లో నుంచి వెళ్ళి అక్కడ ఒక పెద్ద ఇల్లు, ఆ ఇంటి ముందు కారు ఆపాడు. గబా పరిగెత్తుకుంటూ అక్కడికి ఓ పెద్ద ఆవిడ వచ్చింది. వస్తే అక్కడ ఆవిడని చూసిన జగతి అలా కళ్ళప్పగించి చూసింది. ఆవిడ చెవుల నిండా పోగులు కుట్టేసి, ముక్కు 3 వైపులా కుట్టేసి, మొహం నిండా పసుపు రాసుకొని, పెద్ద బొట్టు పెట్టుకొని, నుసట్లో కుంకం పెట్టుకొని, చేతుల నిండా గాజులు వేసుకొని, కాళ్ళకి కడియాలు, పట్టీలు, గోచి పెట్టి కట్టిన చీర. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది బ్లౌజులు కూడా వేసుకోలేదు, కుడిపం ఇట్లు వేసుకుని ఇంతలా మెట్టెలు పెట్టుకున్నారు కాళ్ళకే. తల్లో పువ్వు పెట్టుకొని ఒక పక్కకి ముడేసింది ఆవిడ. ముఖం మీద ఒంటి మీద పచ్చబొట్లు పొడిచి ఉన్నాయి. పనమ్మాయిని దిష్టి తీయమన్నారేమో అనుకొని అలా చూస్తుంటే అమ్మ అన్నాడు అభే. అనేసరికి రామలక్ష్మి అమ్మ పేరు. అనేసరికి అలా చూసిందే. చూసి నమస్తే అంటే రండమ్మా రండి అని ఆవిడ ఏదో 4-5 రకాల గుమ్మడికాయలు అవి ఇవి తెచ్చి దిష్టి తిప్పేసిందే. కుడికాలు పెట్టి లోనికి రండమ్మా అనేపాటికి అలా లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూకోండమ్మా కూకోండే, ఇప్పుడే వస్తాను, కాస్త సల్ల తెస్తాను, కడుపులో సల్లగా ఉంటుంది, కూకోండే. ఏ నాయనా ఎట్టాగుండవయ్యా అని వెళ్ళంగానే అభిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటే బాగున్నానమ్మా అన్న తర్వాత
తర్వాత మా నాయనే మా అయ్యే సిక్కిపోనాడు కదమ్మా, ఎట్టాగుండే ఓడో ఇక్కడుంటే తల్లి చేతి సెలవు వస్తుందా, అక్కడ హోటల్ తిండి కదూ అమ్మండి పెట్టినట్టు ఉంటుందా, ఎంతైనా కూడాను ఏం తింటాండాడో ఏం పండుతాండాడో మా కళ్ళ ముందే ఉండయ్యా. అదేదో గవర్నమెంట్ ఉద్యోగానికి రాసుకోమంటే వాళ్ళ నాయనలాగా కాదన్నాడు. నాక చదువు సంజలు పెద్దగా రావైతే వాళ్ళ నాన్నేమో చదవరా అయ్యా అంటేనేమో పెద్ద చదువులు చదివొచ్చినాడా, పోనీ అమెరికా పోయ్యా అంటే కాదన్నాడా, ఇక్కడే ఉంటానన్నాడా అని ఏదో ఐడియా అన్నాడు. ఏదేదో వాళ్ళ నాన్నకి చెప్పాడు, డబ్బులు తీసుకెళ్ళి అదేదో వ్యాపారం పెట్టినాడు. మా కళ్ళకి దూరం అయిపోయినాడు. ఏందో ఈడిలాగా ఎవ్వరూ ఉండకూడదు, ఈడే బంగారంలాగా పెరగాలని, ఉన్నదంతా వీడే అనుభవించాలని మా చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ కూడా దేవుడిచ్చేంతమందిని కంటారమ్మా. నేను అలా కాకూడదని ఒక్కడే నలుసును కానీ ఆపరేషన్ చేపించుకున్నాను సిటీకి పోయి. ఆ రోజుల్లో ఈడొక్కడే ఉండాలా మాకనే, ఒక్కగానొక్క నలుసా మాకు దూరంగా ఉండి బాధ పెడతా అంటాడు. ఏందో గోల, ఇప్పుడే వస్తానమ్మే అని వాళ్ళమ్మ లోపలికి వెళ్ళిపోతే అటే చూస్తున్నా. జగతి వైపు అలా చూసి అబ్బే కళ్ళు కిందకి దించేశాడు. ఏంటి అలా చూస్తున్నావు అంటే ఏం లేదు, ఇంకా విలేజ్ ట్రెడిషన్స్ ఎంత బాగా ఫాలో అవుతున్నారా ఆంటీ అని, చాలా నిండుగా ఉన్నారు మీ అమ్మగారు అందే. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఆఫీస్కి బయలుదేరిపోతున్నాడని చెప్పి వాళ్ళమ్మ చెప్పి వెళ్ళిందే. ఆయన స్నానం చేసి ప్యాంటు షర్టు వేసుకొని వచ్చాడు. నాన్న అంటే నమస్తే అంకుల్, సీతయ్య నాన్న పేరు అని చెప్పిన తర్వాత నమస్కారం అంకుల్ అంటే, నమస్తే బిడ్డ కూర్చోమ్మా, ఎట్టుండావు, అంతా బాగుండాదా, నేను ఆఫీసు పోయొస్తాండానయ్యా, ఎట్టుండావు బాగుండావా అయ్యా అనే కొడుకుని దగ్గరికి తీసుకొని పలకరిస్తే బాగున్నాను నాన్న అన్న తర్వాత ఆయనకు కూడా చెవి పోగులు ముక్కు పోగు, ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నాడు. వాచ్ పెట్టుకున్నాడే కానీ ఆయన భాష మనిషి ఏంటో కొంచెం అదిగా అనిపించింది, వేరేగా జగతికే అనిపించాక జగతి ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత వాళ్ళ నాన్న మధ్యాహ్నానికి ఆఫీస్ అయిపోయిందని వచ్చాడు. ఈలోపు జగతిని స్నానానికి వెళ్ళమనమని చెప్పి అభినే తను తీసుకొచ్చిన సిటీ నుంచే జగతి ఏవైతే సబ్బులు వాడుద్దో, బాడీ స్ప్రేలు వాడుద్దో, పర్ఫ్యూములు వాడుద్దో, జగతి రాకముందే గదంతా ఏదో కొత్తగా పెట్టించిన ఏసీలు, కొత్తగా వేయించిన బెడ్లు అవన్నీ కనపడ్డాయి. ఆ తర్వాత నువ్వు ఫ్రెష్ అవ్వు అన్న తర్వాత స్నానం చేసి వచ్చింది జగతే. వచ్చాక ఆవిడ కూర్చోమని 10 రకాల ఫ్రూట్స్ స్నాక్స్ పెట్టిందే. పెట్టాక కొంచెం కొంచెం తీసుకొని తింటుంటే, ఏందమ్మే కొద్ది కొద్ది తింటుండావు, తినమ్మా గట్టిగా తినాలా అనేసరికి నేను ఇంతే తింటానా అంటే అని మా హాస్టల్ వార్డెనేమో నా పేగు ఒరిచిపోయేలా చేసిందే, మా ఇంట్లో ఉన్న దరిద్రమేమో నా కడుపే ఎండిపోయేలా చేసిందే. మీకేం తెలుసులేండా అంటే, ఒక్కడనే కొడుకుని కన్నారు మీరు, అధిక సంతానాన్ని కనకూడదనే ఎంతుండి మీకు వెనకమాల ఏమీ లేని మా వాళ్ళు మాత్రం మందన గనేశారు, ఛీ మీకున్న బుద్ధి కూడా లేదు వాళ్ళకి అనుకుంది జగతే. ఆ తరువాత మధ్యాహ్నం భోజనానికి వాళ్ళ నాన్న వచ్చేసరికి వాళ్ళమ్మ అలా 10 రకాలు వండి నాన్ వెజ్ ఐటమ్సే ఎదురుగా తీసుకొచ్చి పెట్టిందే. ఇంట్లో అలా నగిషీలతో పూజ చేసి చెక్కినటువంటిదే చాలా పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. ఆ డైనింగ్ టేబుల్ మీద జగతికి ఒక్కదానికే పెట్టి మిగతా వాళ్ళందరికీ కిందే పెట్టేసింది ఆవిడ. అభి కూడా కిందే కూర్చున్నాడు. కూర్చుంటే అదేంటి నాకు పైన పెట్టి మీరు కింద కూర్చున్నారు, మీరు డైనింగ్ టేబుల్ మీద కూర్చోరా, ఆడ కూర్చొని తింటే మాకు తిన్నట్టు ఉండాదు బిడ్డ, నువ్వే పైన తినరాదే, మేము కింద తింటాంలే అమ్మే అనేసరికి, మీరు కింద తింటే నేను ట్రెడిషన్ కదా కిందే తింటాను. అంకుల్ రోజ్వుడ్ టేబులా, కాదమ్మా టేకే, మాకు అడవిలో దొరికే టేకేగా, అది పెట్టే చేయించినాం, మొత్తం ఇంటికి వాడిందంతా టేకేనమ్మా అని చెప్పిన తర్వాత నేను కిందే కూర్చుంటానంటే అభే వద్దు నీకు నడు నొప్పి వస్తుందంటే, ఆహా నేను కిందే కూర్చుంటానందే. జగతిని పట్టుకొని స్తంభానికి ఆనిచ్చి ఆ తర్వాత ఇక పళ్ళెంలో పెట్టుకుంటే కొంచెం కొంచెం తనే వడ్డిచ్చాడు చిన్ని చిన్ని బౌల్స్లో పెట్టి. అదేందయ్యా దిట్టంగా పెట్టు తింటాది, తనంతే తింటదమ్మా అన్న తర్వాత అంతే తింటానా అంటే అని కబుర్లు చెప్తూ జగతే కొంచెం తిన్నాక
అమ్మో ఎక్కువ తినేసాను, కడుపులో నొప్పిగా ఆయాసంగా ఉందేంటో అని స్తంభానికి ఆనుకుండిపోతే, నువ్వేందయ్యా తింటలేదు, నువ్వు అలా తినవుగా, నువ్వు గట్టిగానే తింటావుగా, తినయ్యా అని చెప్పి కొడుక్కి ఆవిడ ఇంతెంత పెట్టి వడ్డిస్తుంటే, ఆగమ్మా వద్దమ్మా చాలమ్మా, ఏమైంది టేస్ట్గానే ఉందిగా తిను, అదేంటి తిన్నంటావు, పిట్ట మెతుకులు పడిపోనాయి చూడమ్మా, ఆడ పోయినాక పట్నపాసం నేర్చుకుంటున్నాడు అన్న తర్వాత ఏమైంది అనేసింది జగతే. అన్న తర్వాత ఏం లేదురా అని అలా కూర్చుంటే కొడుకు దిగులుగా కూర్చోవటం, తిండి పడిపోవటం, తిండి తినకపోవటం గమనించింది అభి వాళ్ళమ్మ. ఆ తర్వాత అభి వాళ్ళ నాన్న పొలం దాకా వెళ్ళొస్తానంటే, అంకుల్ ఎక్కువ తినేసాను, నేను కూడా వస్తాను, గ్రీనరీ చూస్తాను అని. అభి నువ్వు రెస్ట్ తీసుకో, వెళ్ళరానా నేను, ఎక్కడికి అన్నాడు. నేను తీసుకెళ్తాలేయ్యా అన్నాడు సీతయ్య. అన్నాక జాగ్రత్త నాన్న అన్న తర్వాత నేనేంట్రా అని చెప్పి రామ్మ అంటే ఆయన భుజం పట్టుకొని అలా ఎలికి పిల్లల్లే ఆయన వెనకమాల వెళ్ళిపోయి, మీరు ఇంత హైట్ ఉన్నారా అంకుల్, మీకు విషయం తెలుసా, నేను అభి భుజం పట్టుకున్నా మీ భుజం పట్టుకున్నా ఒకేలా ఉంటుంది, ఎందుకో తెలుసా, మీరు చాలా హైట్ ఉంటారు, స్టౌట్గా ఉంటారు, నేనేమో చాలా సన్నగా పీలగా ఉంటాను కదా అని నవ్వేసరికి ఆయన నవ్వుతూ పొలం దగ్గరికి తీసుకెళ్ళి జగతిని జాగ్రత్తగా నడు గట్ల మీద, పర్లేదు అంకుల్ మీరున్నారుగా నాకు అని చెప్పి, ఎంత బాగుందో పొలం అనేసరికి అక్కడ వేరుశనక్కాయలు, మొక్కజొన్న పొత్తులు అవి ఇవి ఉంటే ఆయన కాలిపిచ్చి అక్కడ ఆకుల్లో పెట్టించాడు. అవి ఒక్కొక్కటే నోట్లో వేసుకుంటూ కూర్చుంది. అక్కడ జగతి వాళ్ళ కులం అమ్మాయేని అనుకొని వాళ్ళ అబ్బాయి ప్రేమిస్తున్నాడు అంటే, అంతకుముందు ప్రేమించిన అమ్మాయి వాళ్ళ కులానికి దగ్గరలో అమ్మాయే, అలాగే చూసుకున్నాడు కావాలని తెలిసి తెలియని ఆయన కల్లా కపటం లేకుండా ఈ పొలాలన్నీ మనయేనమ్మా, ఇటు ఈ మొత్తం ఉన్నటువంటి కనపడుతున్న ఈ 50 ఎకరాల తోట, అటువైపు ఉన్న 50 ఎకరాల తోట, ఆ పైన కనపడుతున్న 100 ఎకరాలు, ఇటు పక్క 100 ఎకరాలు, ఆ మూలకున్న 200 ఎకరాలు, మొత్తం ఇక్కడ ఒక 1000 ఎకరాలు మందేనమ్మా పొలం అన్న తర్వాత, అవునా అంకుల్ అందే. అవునమ్మా, ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజునైతే కొనగలుగుతామా, ఈ రోజునైతే చేయగలుగుతామా, ఏదో ఇక మన మీద ఆ దేవుడు దయదలిశాడు అనుకోవాలి, అడవి తల్లి బిడ్డలం కదమ్మా మనం అన్న తర్వాత ఆయన వైపు అలా చూసిందే. ఇప్పుడంటే మనం నాగరిక ప్రపంచంలో కలిసిపోయాం, కానీ మనం గిరిజనులం కదమ్మా, మనం ఆ వనదేవతని నమ్ముకొని బతికిన వాళ్ళం కదూ తల్లి, ఈ చదువులు ఇవన్నీ మనకేం తెలుసమ్మా, అడవిలో జంతువుల్ని కొట్టుకుంటా, ఆ పుట్ట తేనెలు తాగుతా, కట్టెలు కొట్టుకొచ్చుకొని అడవిలో దొరికే పండు కాయ ఏర్లు దుంపలు తిన్న మనుషులం కాబట్టి ఇవాళకి కూడా ఈ ఆరోగ్యాలమ్మా మనకే. అప్పుడు ఆనాడు ఏదో స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత చదువులు అన్నారు, సంస్కారాలు అన్నారు, అలా మా తాతల కాలం నాడు గట్టిగా పట్టుకొని తీసుకెళ్ళి నాగరికత నేర్పించారు, గుడ్లు కట్టుకోవాలి ఆకులు కట్టుకోకూడదని నేర్పించారు. ఆ తర్వాత జనజీవన స్రవంతుల్లో కలుపుతున్నామన్నారు. అయినా మేము వనాల్లోనే ఇప్పటికీ కూడాను ఇక్కడే మాకు స్థలాలు పొలాలు ఇచ్చారు. ఆ తర్వాత మా తాత స్వతంత్రాలు వచ్చిన టైంలో కొనేసిన పొలాలమ్మ ఇవన్నీ. ఆ తర్వాత మా నాన్నకు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చుకొని ఆ తర్వాత నాకు వచ్చి నేను కొని ఈయన్ని కూడా గవర్నమెంట్ ఉద్యోగమే రాయమన్నానా. ఈడు చూస్తేనేమో నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇష్టం లేదు, వ్యాపారం పెట్టుకుంటానని దూరంగా వెళ్ళాడని ఆమె బాధ, వాళ్ళమ్మ బాధమ్మ. అదే కళ్ళ ముందుంటే గనక ఇంకా ఆనందపడిపోయేదే. మనబోటి వాళ్ళకి ఆ దేవుడి దయ వల్ల ఉద్యోగాలు తొందరగానే వస్తాయిగా అమ్మ అన్న తర్వాత, నిజమేన అంకుల్ మీకు త్వరగానే వస్తాయి కానీ మాకు రావుగా. మా అన్నయ్యకి అదే దిగులు అంకుల్, 1 మార్కులో పోయిన రోజులు కూడా ఉన్నాయి, వాడు డిప్రెషన్లోకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగం తప్ప చేయనన్న రోజులు కూడా ఉన్నాయి. అదేంటమ్మా ఎందుకు రావు, మనకు ఊరికినే వస్తాయో ఉద్యోగాలు అన్న తర్వాత, మీరంటే గిరిజనులు కాబట్టి వస్తాయి అంకుల్, మా క్యాస్ట్ ఇది కదా మాకు రావు అనేపాటికే ఆయన నోట్లో మాట పడిపోయి మనిషి షాక్లో ఉండిపోయి అలా కూర్చుండిపోయాడు. ఈలోపు అభికి జగతి గుర్తుకొచ్చింది. నాన్న ఏం మాట్లాడుతున్నాడో ఏంటో అని గుర్తుకొచ్చి
పరిగెత్తుకుంటూ పొలం దగ్గరికి వచ్చేపాటికి జగతి అక్కడ మొక్కలతో ఆడుకుంటూ ఆయన అభి వైపు అలా చూస్తే, ఏం చేస్తున్నావు జగతి? ఏం లేదు, అంకుల్ మాట్లాడుతుంటే పొలాలు గ్రీనరీ చూస్తున్నా, ఏంటంత హడావిడిగా పరిగెత్తుకొచ్చావు అన్న తర్వాత, ఆంటీ ఏం చేస్తున్నారు? నీకోసం ఏదో చేస్తుంది, తీసుకురమ్మందే అన్న తర్వాత, సరే వెళ్దాం అని చెప్పి, రండి అంకుల్ వెళ్దామని బయలుదేరింది జగతే. ఆ తర్వాత నేను నీతో మాట్లాడాలి అన్నాడు అభి వాళ్ళ నాన్న. అన్న తర్వాత రాత్రికి అభి పడుకోనుంటే అభిని లేచి రారా బయటికి అంటే, నువ్వు పడుకోలేదని నాకు తెలుసు, నాటకాలు ఇవ్వకని లేపి ఆయన ఇంటికి దూరంగా తీసుకొచ్చాడు. వెనకాలే వాళ్ళమ్మ కూడా వస్తే అభిని లాగి చెంప మీద కొట్టాడు ఆయన. ఎందుకయ్యా అంత దెబ్బ కొట్టావు? ఒక్కగానొక్క నలుసునే ఏం తప్పు చేశాడని అనే ఏడుపు లంకించుకుంది రామలక్ష్మి. నోరు ముయ్యి నువ్వనే ఆవిడకి కూడా ఒకటి పడింది. ఎందుకు నాన్న అమ్మని కొడతావు అనేసరికి, మనం ఎక్కడా ఆ అమ్మ ఎక్కడా? వాళ్ళు అసలు దొరలైతే మనకి వాళ్ళ బిడ్డని ఇస్తారనుకుంటున్నావా? పిచ్చేమైనా పట్టిందా నీకు? ఒడే, మనం నేల మీద ఉన్నామని మర్చిపోకో. ఎంత ఎదిగినా కూడా మనం ఒదిగుండాలా. అదెలా మర్చిపోయినావురా? ఈరోజంటే నాగరిక ప్రపంచంలోకి వెళ్ళి చదువులు నేర్చుకొని, నువ్వు జిమ్ములకి వెళ్ళి బాడీలు పెంచి, మనమేదో 4 అక్షర ముక్కలు నేర్చుకొని ఉద్యోగాలు చేసి 4 రాళ్ళు సంపాదించినంత మాత్రాన వాళ్ళు వాళ్ళ హంగామా వాళ్ళ గొప్పతనాలు ఏడకపోతాయనుకుంటున్నా? వాళ్ళ ఇంటి బిడ్డని మనకిస్తారనుకుంటున్నావా? అసలు ఏమైందయ్యా అంటే, నీ కొడుకు తీసుకొచ్చిన ఆ అమ్మాయి కులం ఏందో తెలుసంటే నీకు? ఈ కులపోళ్ళంట వాళ్ళు అనేపాటికి, వామ్మో వాళ్ళు ఇప్పుడంటే నాన్న కొద్దిగా మన మనుషుల్లా చూస్తున్నారు, కానీ ఒకప్పుడు మన పరిస్థితి ఏంటో తెలుసా? కాల్ముక్త బాంచన్ అనే మనం ఎక్కడుండాలో తెలుసా? వాళ్ళ ముందు మన తాత ఏంటో తెలుసా నాయన? ఎందుకు చేసావయ్యా ఇలాగా అంటే, ఆ అమ్మాయికి చెప్పావా ఇవన్నీ కూడాను అంటే, తనకి తెలియదు నాన్న, నేను ప్రేమిస్తున్నాననే విషయం తెలియదు, నేను తనతో ఫ్రెండ్గానే ఉంటున్నాను. మన కులం ఏందో తెలుసా ఆ అమ్మకి అంటే, తెలియదు నాన్న, నేను చెప్పానులే ఇప్పుడు తెలుసు తనకి అనేసరికి ఇక అభి ఏం మాట్లాడలేదు. ఆశపడటానికి ఒక హద్దు ఉండాలి. మన తాహత ఏంటో మర్చిపోయి ఆశలు పడమాకు. ఎప్పటికీ నెరవేరవి ఆశలు. ఎవరినో ప్రేమించానన్నావు మునుపు, అది మన కులపదైతేనే నువ్వు అమెరికా రానన్నావని పోరా అని పోయిందదే. ఇక ఈ అమ్మిని మనకిస్తారని నువ్వెట్టాగనుకుంటున్నావురా పనికి మాలినోడా అనే దవడకు పెట్టి ఇంకోటి తీసి, ఇది నువ్వు మర్చిపోవటానికి గుర్తుగా ఇచ్చానని ఈడ్చుకెళ్ళాడు ఆయన ఇంటికి. ఆవిడ ఆ క్షణం నుంచి కొడుకుని చూస్తుంటే, జగతి నార్మల్గా ఇంట్లో తిరుగుతున్నా అభి తిండి తినటం మానేశాడు. మనిషి పీక్కెళ్ళిపోతున్నాడు. దిగులుగా కొడుకు అలా ఉంటే, ఒక్కగానొక్క కొడుకు కాబట్టి రామలక్ష్మి చూడలేకపోతుంది. పేగులు తెగిపోతున్నాయి ఆవిడకి. బాధ అయిపోయింది. ఎందుకో జగతి కోసమని శానిటైజర్లో హ్యాండ్ వాష్లో జగతి వస్తుందనేసరికి అన్నీ కొని తీసుకొచ్చాడు కొడుకు. ఆమెని ఎంత ప్రేమిస్తున్నాడో తనకి ఫోన్లో చెప్పిన మాటలన్నీ గుర్తుకొచ్చినాయి ఆవిడకి. దాంతో వెళ్ళే రోజు దగ్గరకు వచ్చింది. వెళ్ళే రోజు దగ్గరకు వచ్చిన తర్వాత ఇక హాల్లో వీళ్ళు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత, రా అమ్మి లోపలికి వెళ్దాం అన్న తర్వాత, కాసేపు నా కాడ ఉండి వచ్చుద్దలేయ్యా అని ఆవిడ లోపలికి తీసుకెళ్ళింది. తీసుకెళ్తే, బయలుదేరాలమ్మా అన్నాక, పర్లేదులే ఉండు రమ్మంటున్నారుగా ఆంటీ అన్నాక, చెప్పండి ఆంటీ అంది జగతి. అన్నాక ఆవిడ బీరువా ఓపెన్ చేసింది. చూడమ్మా, ఈ నగలన్నీ రేపొద్దు మా అబ్బి ఒక అమ్మిని పెళ్లి చేసుకుంటాడని నేను మనసు పడి మరీ తీసుకున్నాను. ఇవి నచ్చకపోతే గనక కొత్త రకాలైనవి అన్నీ కూడా రేపు ఆ అమ్మి కొనుక్కోవచ్చు. మేమేమి ఆ అమ్మిని వాళ్ళ పుట్టింటోళ్ళని చూసుకోవద్దని, ఆ అమ్మిని ఉద్యోగం చేయొద్దని, ₹1 వాళ్ళ పుట్టింటోళ్ళకి ఇవ్వొద్దని అనేటి మనుషులం కాదమ్మా. మేము అసలు మా రూపాయల్లో నుంచే వాళ్ళకి మేము ఎంత కావాలన్నా పెట్టగలిగినంత మంచి మనసు మాదే. వాళ్ళ కుటుంబం ఏరు, మా కుటుంబం ఏరు అనుకునే మనుషులం కాదు. కులానికి పేదోళ్ళమేమో కానీ గుణానికి పేదోళ్ళం కాదమ్మా మేము అన్న తర్వాత, ఇవన్నీ నా కోడలి కోసం నేను కొనుక్కున్న పట్టు చీరలమ్మా అని చెప్పి
ఆవిడ చెప్తుంటే ఈలోపు వెళ్ళే సమయం అయిందన్నట్టు కాళ్ళకి దండం పెట్టి ప్లస్ చేయండి ఆంటీ అంది జగతి. అయితే నెత్తి మీద చేయి పెట్టి జగతిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని చేతులు పట్టుకొని ఇవి కాళ్ళు అనుకొని నా కొడుకుని పెళ్లి చేసుకొని నా కోడలిగా ఉంటావా అమ్మా జీవితాంతం అనేపాటికి జగతి ఉలిక్కి పడిందే. ఉలిక్కి పడిన తర్వాత ఏం మాట్లాడుతున్నారా అంటే మీరెక్కడ మేమెక్కడ అంటే అవునమ్మా మేము పాతాళం మీరు ఆకాశం. నిజమే, ఆ మాట నేను కాదంటలేదు. మా కులం ఏడనో మీ కులం ఏడనో ఆంటీ నేను కులం గురించి మాట్లాడలేదు, కానీ ఉన్న నిజమైతే అదే కదమ్మా అని ఆవిడ అంటూ ఉండగా వస్తున్నవాడల్లా అభి తలుపు దగ్గరే ఆగిపోయాడు. అభి వెనకాలే వాళ్ళ నాన్నగారు కూడా ఆగిపోయారు. చూడమ్మా నా కొడుకు నిన్ను ప్రాణం ఒక ఎత్తుగా ప్రేమించాడు. నువ్వు ఎప్పుడైతే నా కొడుక్కి హోటల్ దగ్గర కనపడ్డావంట ఆ కనపడ్డప్పుడే నీ కట్టు బొట్టు చూసి మనసు పడ్డాడు. వాడంతకుముందు ఒక అమ్మాయిని మనసు పడ్డమాట నిజం మనువాడాలనుకున్నాడు. ఆ అమ్మి మా వాడు విదేశాలు రానన్నాడని పొమ్మని కాలదన్ని పోయింది మా వాడినే. మా వాడు మాలాగా అనాగరికుడు కాదమ్మా. నేనంటే చదువుకోలేదు, కానీ మా ఇంటి ఆయన బాగానే చదువుకున్నాడు. అందుకే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. మా మామగారు కూడా చదువుకున్నాడు, అందుకే ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేసుండాడు. మా ఇళ్లల్లో ఆడవాళ్ళకి చదువులు ఉండవమ్మా. మేము నీ అత్తమామలమని నువ్వు అసలు ఎవరికీ చెప్పొద్దు. నువ్వు అసలు ఇక్కడికి రావద్దు కూడాను. నీకు ఇష్టమైతే నువ్వు రమ్మంటే మేము వచ్చి చూసి వెళ్తాం, లేదు అంటే మేము చచ్చిపోయినాడు మమ్మల్ని తగలేయటానికి మాత్రం వాడిని తీసుకురమ్మా చాలు కన్నాం కాబట్టే అని ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి జగతికే. వాడిది ఈ అమ్మ నాన్నలకు పుట్టిన ఈ కులపోళ్లల్లో పెరిగిన లాంటి బుద్ధి కాదమ్మా. చదివించుకున్నాం ఒక్కడే అని గొప్పగా ఉంచుకోవాలని ఇంటర్ దాకా ఏడే చదువుకున్నాడమ్మా. ఆ తర్వాత సిటీలోనే పెట్టి చదివించాము. వ్యాపారం అన్నాడని డబ్బులిచ్చి చేయించాము. ఈ పొలాలు ఇల్లు వాకిళ్ళు ముందే రాయమన్నా వాడి పేరు మీదే రాసేస్తామమ్మా. ఈ బంగారం నచ్చితే ఉంచుకో, లేకపోతే లేదు. నీకు నచ్చినయే కొనుక్కో. నువ్వు వస్తున్నావనే ఇల్లంతా బాగు చేయించాం. మాకు ఏసీలు అలవాట్లేదమ్మా. నీకోసమని ఏసీలు పెట్టించాం. బాత్రూములు అవన్నీ మళ్ళీ నీకోసమని కొత్తగా బాగు చేయించి అబ్బాయి మనుషులను పంపితే వాళ్ళు వచ్చి కట్టిపోయినారమ్మా. నువ్వు వస్తున్నావనే అబ్బాయి ఆ చేతులకు రుద్దుకుని కొట్టుకుని సెంట్లు ఆ రూముల్లో పెట్టేయి అన్నీ కొనుక్కొచ్చాడు. నువ్వు వస్తున్నావనే ఇంట్లో సోఫాలు డైనింగ్ టేబుళ్ళు అవన్నీ కూడా ఆయన తెచ్చినాడు. అమ్మా నీకు ఇష్టం లేకపోతే నువ్వు మా గడప తొక్కొద్దు. మా కోడళ్ళని ఎవరికీ చెప్పొద్దు. మమ్మల్ని నీ అత్తింటోళ్ళని చెప్పుకోవద్దమ్మా. కానీ వాడిని దూరం పెట్టకో. వాడికి ఏమైనా అయితే నాకుంది ఒక్కగానొక్క నలుసమ్మ. వాడు దిగులతో ప్రాణాలు వదిలేస్తే ఈ తల్లి బతకదు. నీ కాళ్ళు పట్టుకుంటాను. వాడిని పెళ్లి చేసుకుంటావా అమ్మా అని అడిగేపాటికి జగతికి దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. ఆంటీ ప్లీజ్, నాకు మీరంటే చాలా గౌరవం, చాలా ఇష్టం. అంకుల్ అంటే నాకు చాలా గౌరవం, చాలా అభిమానం. నాకు అభి మంచి స్నేహితుడు అంటే లేదమ్మా. వాడు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆ కొండదేవర మీద ఒట్టేసి చెప్తున్నాను మా వనదేవత సాక్షిగా. ఇదిగో ఇది వాడే నాకు కొనిచ్చిన ఫోను. ఇందులో అదేదో రికార్డు చేసే ఉంటాయిగా, ఈయన నిన్నెంత ప్రేమించినాడో నీకు తెలుస్తాదే అని ఆవిడ చూపించేసరికి రికార్డ్స్ ఆన్ చేసింది జగతే. అందులో ఆమెను ఎంత ప్రేమిస్తున్నాడో ప్రాణమని చెప్పాడో, ఆమె కోసం ఎంత తనే కావాలని తెచ్చి ఫ్లాట్ కొని మరీ ఫ్లాట్లో పెట్టుకున్నాడో, ఆమె కోసమనే ప్రతి క్షణం అతని కళ్ళు మనసు ఎంత ఎదురు చూస్తున్నాయో ఉంగరం పట్టుకొని ఆ అమ్మాయి చేతిలో పెట్టింది. నీ కోసమని 25 లక్షల రూపాయలు పెట్టి నీకు ఏలుకి పెట్టి అదేదో చెప్తారుగా ప్రేమిస్తాండా నని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడగాలని ఈ ఉంగరం కొన్నాడమ్మా నీ కోసం అని చెప్పేసరికి ఆ అమ్మాయి ఆ రింగు వైపు అలా చూసింది. 2-3 సార్లు
రెండుసార్లు అభి క్యాబిన్లో చేతిలో పట్టుకొని దానివైపు చూస్తూ ల్యాప్టాప్ వైపు చూడటం చూసింది. ల్యాప్టాప్లో తన ఫోటోలు చూస్తూ ఆ ఉంగరం చూశాడని అప్పుడు డీకోడ్ చేసుకున్న జగతికి అర్థమైంది ఆ విషయం. ఆ తర్వాత జగతి, ఆంటీ నాకు కొంచెం టైం ఇస్తారా మీరు అన్న తర్వాత, నీకు దండం పెడతానమ్మా, నీ పిల్లలకి మా కులం యాన్సొద్దమ్మా, నువ్వు వెంటనే పిల్లల్ని కనక్కర్లేదు, మా వాడి మీద నమ్మకం వచ్చాకే కను, మీ సాంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకో, అసలు వాడిని తీసుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు, మమ్మల్ని నానమ్మ తాతయ్యలని చెప్పొద్దు, నీ పిల్లల్ని నీకు నచ్చినట్టే పెంచుకో, వాడు కూడా నమ్మా నువ్వు పెట్టినంతే తింటాడు, ఇక్కడ మేం తిన్నట్టు మోటుగా తినడమ్మా, నువ్వు ఎలా చూస్తే ఎలా ఉండమంటే అలానే ఉంటాడు, వాడేమి ఇల్లాలని కొట్టి ఇల్లాలని హింసలు పెట్టే పెనివిటి కాదమ్మా, నువ్వు ఎలాగంటే అలాగే ఉంటాడు, నువ్వు లేకపోతే నా బిడ్డ చచ్చిపోతాడమ్మా, నా కడుపు కోత పెట్టకు తల్లి, గర్భకోశాన్ని తీసుకోలేనమ్మా, గర్భశోకం పెట్టబాకు తల్లి నాకు అని ఆవిడ పట్టుకొని ఎక్కి ఎక్కి ఏడిస్తే ఆవిడ కళ్ళు తుడిసి, అయ్యో కూర్చోండి అంటే, మీరు బాధపడద్దు, నిజంగా అభికి నా మీద అభిప్రాయం ఉందని ప్రమాణపూర్తిగా నాకు తెలీదు, నేను స్నేహం అనే అనుకుంటున్నాను ఇప్పటి వరకు కూడాను, మీరు చెప్పారు కదా నేను నమ్మాను, నేను విన్నాను కూడా కదా, మీరు చెప్పింది నాకు అర్థమైందే, నాకు కాస్త సమయం ఇవ్వండి ఆంటీ ప్లీజ్, మీరు అర్థం చేసుకోండి అంటే ఆవిడేమీ మాట్లాడలా, బొట్టు పెట్టి చీర పెట్టిందే. వద్దా అంటే లేదులే, దేవుడు నిన్ను నా కొడుకునే కలుపుతాడనే నమ్మకం ఉందని ఆవిడ గాజులు తీసి బంగారుపై చేతికేసింది. అంటే తీస్తే నా మీదొట్టే, నన్ను సంపుకు తిన్నట్టే అన్న తర్వాత తలుపు తీసి బయటికి రాబోతే ఎదురుగా అభి వాళ్ళ నాన్న ఉన్నారు. ఉన్న తర్వాత అభి జగతి చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని బయలుదేరదాం అన్నాడు. అన్న తర్వాత ఆయన కాళ్ళకి దండం పెట్టింది. ఆయన లేపి తల మీద చెయ్యేసి నిమిరి గుండెలకి హత్తుకొని, వరం అనుకొని అడుగుతున్నామమ్మా, ఆ వరాన్ని ఇచ్చే దేవత విప్పుడు నువ్వు అన్న తర్వాత, అంకుల్ మీరు కూడానా అనేసింది. అన్న తర్వాత, మీరు పెద్దోళ్ళు మేము చిన్నోళ్ళం, ఆ మాట ఎప్పటికీ మారదు, అది మేము మార్చుకోలేము, మేము ఎంత గొప్పోళ్ళమైనా ఎంత ఎదిగినా సరే మేము ఒదిగే ఉండాలి, మేమే వచ్చి మీ అమ్మా నాయనలతో మాట్లాడతాం, నువ్వు మాట్లాడమంటే, వద్దంటే మీకు నచ్చినట్టే మీరుండండి అమ్మా, కోట్ల రూపాయల డబ్బులు సంపాదించగలిగిన మేము కులాన్ని సంపాదించలేం, అది నిజమే, కానీ మనుషుల్ని శత్రువుల్లా చూడలేమమ్మా మేము, మాకు కల్లా కపటాలు స్వార్థాలు తెలియదమ్మా, నిన్ను కన్న కూతురే అనుకొని అంత ప్రేమగానే చూసుకోగలం, కానీ కోడలిగా నిన్ను వేరు చేసి చూసే ఇది మాకు లేదు తల్లి అన్నాడు ఆయన. అంకుల్ ప్లీజ్ మీరు కూడానా, నాకు కాస్త సమయం ఇవ్వండి ఆలోచించుకోవటానికి అన్న తర్వాత, జాగ్రత్తగా వెళ్ళండి అని కారు ఎక్కిచ్చారు. అభి చాలాసేపటి వరకు జగతితో ఏమీ మాట్లాడలేదు. జగతి అలా ఆలోచించుకుంటూ కూర్చున్న తర్వాత కొద్ది దూరం వెళ్ళాక కారు ఆపాడు. ఆపిన తర్వాత, ఏం ఆలోచిస్తున్నావు జగతి అంటే, ఏం లేదభే, నీ మనసులో ఇలాంటి ఉద్దేశం ఉందని ఎందుకు చెప్పలేదు నువ్వు నాకు, అమ్మ చెప్పింది నువ్వు సీరియస్గా తీసుకోకు, నువ్వు మనసులో పెట్టుకుని నీ మనసుని పాడు చేసుకొని ఆలోచించి స్ట్రెస్ అవ్వకు, ఒక విషయం చెప్పమంటావా, మనుషులం కదా ప్రేమించేస్తాం, ప్రేమ కదా మర్చిపోలేం, కాకపోతే ఒకటే, చందమామ నాకు ముందుందనుకున్నానే కానీ ఆ చందమామ ఆకాశంలో ఉందని నేను బురదలో ఉన్న కలువ పువ్వునని అర్థం చేసుకోలేకపోయానేంట్రా అని ఆ అమ్మాయిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఆ అమ్మాయికి ఒక్క క్షణం పాటు ఏం మాట్లాడాలో అర్థం కాక గుండెంతా బరువెక్కిపోయింది. ఒక మనిషి నిన్ను నేను అంతగా ప్రేమిస్తున్నాను అనే అన్నవాళ్ళు పుట్టిన దగ్గర నుంచి జగతిని ఎవరూ లేరు. అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన సంబంధాల్లో వాళ్ళు కులం వీళ్ళదని తెచ్చిన వాళ్ళే తప్ప అభి అంత అందంగా ఉన్నవాళ్ళు కాదు, డబ్బున్న వాళ్ళు కాదు, అభి వాళ్ళ అమ్మా నాన్నలంత సంస్కారం ఉన్నోళ్ళు కాదు. విలువిచ్చి గౌరవం ఇచ్చి తనొక మహారాణిలాగా, తనేదో ఆకాశంలో నుంచి భూమి మీదకి దిగొచ్చిన దేవకన్యలాగా భావించే, తనకంత ప్రయారిటీ ఇంపార్టెన్స్ తన కుటుంబము ఇవ్వలేదు, వాళ్ళు తీసుకొచ్చిన సంబంధాల వాళ్ళు ఇవ్వలేదు. ఏంటో జీవితం అనే ఆ అబ్బాయిని ఓదార్చి కళ్ళు తుడిచే, నాకు కాస్త టైం ఇవ్వబే ప్లీజ్ అందే. ఆ తర్వాత
ఫ్లాట్ దగ్గరికి వచ్చారో వెళ్ళి ఇప్పుడు ఏం తింటావు అని వాళ్ళమ్మ వచ్చేటప్పుడు వద్దు వద్దంటున్నా చాలా ఐటమ్స్ వాళ్ళ నాన్న అడవిలో నుంచే పుట్టతేనెలు ఫ్రూట్స్ అవి తెప్పించే కారులో పెట్టిస్తే అవన్నీ సర్ది వాచ్మెన్ని రమ్మనమంటే ఎందుకు అవి ఇప్పుడు ఇవన్నీ పోనీ మావి వద్దు తీసుకోకూడదు అనుకుంటే స్వీట్ షాప్లో ఫ్రూట్ షాప్లో తీసుకొని ఇచ్చేదా అబ్బే ఏంటా పిచ్చి మాటలు నువ్వు కూడాను అని నేను అందుకు అనలేదు అనేసి వాచ్మెన్ తీసురా అన్న తర్వాత బాయ్ వెళ్ళి నువ్వు అందే. అన్న తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల టైము ఒక్కటే కూర్చుని ఆలోచించుకుంది. ఆ వారం ఆఫీస్కి రాలేదు. వారం తర్వాత ఆఫీస్కి వచ్చింది. రావనుకున్నాను అన్నాడు. ఏ అందే. అంటే ఏమీ లేదు అమ్మ చెప్పిందే, నువ్వైతే నాకేమీ చెప్పలేదుగా అభే, ఆంటీ చెప్పటం నేను వింటం తప్ప నువ్వైతే నాతో అన్నదేమీ లేదుగా అనేసింది. అన్న తర్వాత ఆ అమ్మాయిని గట్టిగా కౌగిలించుకొని పెదవుల మీద గట్టిగా దగ్గరికి తీసేసుకొని ముద్దు పెట్టేసుకున్నాడు. ఆ అమ్మాయి నడుం లాగేసి ఇంతకన్నా నా ప్రేమని నీకెలా చెప్పాలో నాకు తెలియటం లేదు. నేను నిన్ను నా ప్రాణమా నువ్వా అంటే నువ్వే అన్నంతగా ప్రేమించాను. నీకు నీ ప్రాణం కావాలా జగతి కావాలా అంటే జగతే కావాలనేంతగా ఇష్టపడ్డాను. నువ్వు లేకపోతే నేను బ్రతకను జగతి అని మోకాళ్ళ మీద కూర్చొని ఆ అమ్మాయి నడుం గట్టిగా పట్టేసుకున్నాడు. దాంతో ఆ అమ్మాయి పైకి లేపిందే. వాళ్ళమ్మ ఇచ్చిన ఉంగరం చూపించింది. ఏంట్రా ఇదే అని అడిగితే ఆ ఉంగరం తీసుకొని ఆ అమ్మాయి వేలికి పెట్టి ఐ లవ్ యూ అని కౌగిలించుకొని మళ్ళీ ముద్దు పెట్టుకొని విల్ మ్యారీ మీ అని అడిగితే తలూపి ఐ లవ్ యూ టు అభి అని చెప్పిన తర్వాత ఈ విషయం గురించి నేనే ఇంటికి వెళ్తాను, ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్తాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవటం వల్ల నా లైఫ్లో నీ లైఫ్లో ఎలాంటి మార్పు రాకూడదు అభే. నన్ను ఒక మాట అన్నా పడగలను కానీ నిన్నొక మాట నేను అనిపించలేను. కాకపోతే నీతో కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పెళ్ళైన తర్వాత కూడా నేను నీ దగ్గర ఒక ఎంప్లాయీగానే జాబ్ చేస్తాను. ఇప్పుడెంత శాలరీ ఇస్తున్నావో అప్పుడు అంతే శాలరీ ఇవ్వు. నా శాలరీ నేను మా ఇంటికి పంపించాలి. అది నువ్వు అడ్డు చెప్పవనే అనుకుంటున్నాను. నీకేమైనా పిచ్చారా? ఈ ఆఫీసే నీదైతే ఎవరొద్దంటారో? మొత్తం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ నేను చూసి సాల్వ్ చేస్తాను. వద్దబే, నేనప్పుడు స్వార్థంతో నిన్ను పెళ్లి చేసుకున్నట్టు అవుద్దే, నేను నీ డబ్బు చూసి చేసుకున్నట్టు అవుద్దే, మా వాళ్ళను బాగు చేయటానికి చేసుకున్నట్టు అవుద్దే, అత్తామామల విలువ నేను తగ్గించినట్టు అయిపోద్దే. వాళ్ళ ముందు మా కొడుకుని ఎందుకే చేసుకుందా అనే వాళ్ళు అనుకోరురా. వాళ్ళు అనుకోకపోయినా వాళ్ళ మనసులో కూడా ఆలోచన రానివ్వటం నాకు ఇష్టం ఉండదని నీకు బాగా తెలుసు. ప్లీజ్ నన్ను కంపెల్ చేయకు. నేను చెప్పిన దేనికి నువ్వు ఒప్పుకుంటేనే నేను మన పెళ్ళికి ఒప్పుకుంటాను అన్న తర్వాత నీ ఇష్టం మొండిదానివి, ఎలా నచ్చితే అలాగే చేయరా అన్నాడు అభి. కౌగిలించుకుంది గట్టిగా అభిని. ఇప్పుడు ఇంటికి వెళ్తాను, వెళ్ళి మాట్లాడి మళ్ళీ వస్తాను, ఏమంటారు అని బయలుదేరింది. మొత్తానికి జగతి బయలుదేరిన తర్వాత అభికి మనసులో లేదో జగతి వెళ్ళిందన్నమాటే కానీ వెనకాలే బయలుదేరిపోయాడు తను కూడా. జగతి ఇంటి దగ్గరకు వచ్చిందే. ఇంటి దగ్గరకు వచ్చి ఏందే ఉడుగు లేని పిడుగులాగా వచ్చావు అన్న తర్వాత అభి వస్తున్న వాడల్లా వాళ్ళు ఇంట్లో ఉండి మాట్లాడుకుంటుంటే బయట వరండాలోనే కిటికీ పక్కనే ఆగిపోయాడు లోపలికి వెళ్లకుండా. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానమ్మా, ఆయన నన్ను ఇష్టపడుతున్నారు అని చెప్పిన తర్వాత ఎవరు అని చెప్తే అతని పేరు అభిమన్యు అని, వాళ్ళ అమ్మగారి పేరు రామలక్ష్మి, నాన్నగారి పేరు సీతయ్య అని, వాళ్ళ నాన్నగారిది గవర్నమెంట్ ఉద్యోగం అని, వాళ్ళకి ఇంత పొలం ఉందని ఇంత ఆస్తుందని, అతను బిజినెస్ చేస్తున్నాడని, అతను ఇలా చదువుకున్నాడు MBA అని, ఆ తర్వాత వాళ్ళ టర్నోవర్ ఎంత అని అన్నీ చెప్పుకొచ్చింది. ఇంకేం అలాగైతే అలాంటి సంబంధం మనకి రావటమే అదృష్టం కాదు, చేసుకోక మరింకేంటే అన్నారు ఇంట్లో వాళ్ళు. వాళ్ళ కులం ఇది అని చెప్పేపాటికి జగతిని లాగిపెట్టి తీసింది వాళ్ళమ్మ. తీసేసరికి వెళ్ళి జగతి కింద పడిందే. కింద పడిన తర్వాత కూటికి లేకపోయినా బతకొచ్చు కానీ కులం కాని వాడిని చేసుకొని ఎలాగే వాడితో పక్క పంచుకుంటావు అనే వాళ్ళ వదిన, చిచ్చి అసలు ఈ విషయం తెలిస్తే గనక మీ బావ నన్ను కాపురానికి తీసుకెళ్తాడంటే ఏ బే అనేసింది కళ్యాణి. అన్న తర్వాత అక్క నీకేమైనా పిచ్చి పట్టిందా, నాకన్నా పెద్దదానివని ఊరుకుంటున్నాను, తాట ఒలిసేసేవాడిని లేకపోతే అన్నాడు తమ్ముడు. నీకేమైనా పిచ్చి
పిచ్చా, నువ్వు ఇలాంటి పనులు చేస్తే నాకు పెళ్ళవుద్ది అనుకుంటున్నావా ఏంటే, నువ్వు ఇలాంటి పనులు చేస్తే నన్నెవడు చేసుకుంటాడో అంది ఇందో. ఎటు అన్నయ్య ఉద్యోగం చేయట్లేదులే, అసమర్థుడు చేతగాని వెధవ అనుకొని తీసుకున్నావా ఏంటే ఈ నిర్ణయం అని వంశీ ఒక్కటేశాడు జగతిని. వేసిన తర్వాత ఇక ఆగలేక అభి లోపలికి వెళ్ళాడు. ఎవరు నువ్వు అన్నారు ఇంట్లో వాళ్ళు. ఇప్పటి వరకు తను చెప్పింది నా గురించేనండి అన్న తర్వాత అభి వైపు కొరా చూస్తే అభి మాత్రం వెళ్ళి శకుంతల చేతులు పట్టుకొని, ఆంటీ నన్ను క్షమించండి, నేను తన్ని ప్రేమించాను, ఎంత అంటే తను లేనిది బ్రతకలేనంత, తన్ని గుండెల్లో పెట్టుకొని కాలు కందకుండా చూసుకుంటానంటే ఆ అబ్బాయి అంటరాని వాడన్నట్టు తన చేతులు ఆ అబ్బాయి చేతిలో నుంచి వెనక్కి తీసేసుకున్న తర్వాత ఇక చాలే ఆపవయ్యా, వచ్చావు కానీ అసలు నువ్వేంటో, నీ స్థాయి ఏంటో, నీ హోదా ఏంటో మర్చిపోయి నువ్వు నట్టింట్లోకి వచ్చావేంటే, మీరు ఉండాల్సిన ప్లేస్ ఎక్కడో తెలుసా అనేసింది మానస. వదినా అన్నాక నోరు ముయ్యవే, వదినన్న మాటలో తప్పే ఉందే, బయటిపో అంది కళ్యాణి. అన్న తర్వాత జగతికి గుండె మండిపోయిన తర్వాత ఇక జగతి చేయి పట్టుకొని తనంటే నా ప్రాణం అన్నాక వారెవ్వా, స్థాయిలు అంతరాలు మర్చిపోయే 4 అక్షర ముక్కలు వచ్చాయి కదా, 4 రాళ్ళు వెనకేసాం కదా అనే మా పరిస్థితులు ఓడలు బళ్ళు ఓడలు అయ్యేపాటికి ప్రతి లో క్లాస్ గాడు, ప్రతి అలగా వెధవ వచ్చి మా ఇంటి ఆడపిల్ల మీద చెయ్యేసేంత లెవెల్ పెరిగిపోయిందేంట్రా నీకు అనే వంశీ కొట్టడానికి చెయ్యెత్తాడు అభినే. అన్నయ్య మనిషివా పశువా నువ్వనే జగతి వంశీని ఒక్కటేసేపాటికి మానస జగతిని ఒక్కటేసిందే. ఈలోపు మహేష్ వచ్చే వంశీ షర్టు పట్టుకోబోతే, ఒరేయ్ దవడ పగిలిపోద్ది పెద్ద చిన్న లేకుండా బిహేవ్ చేశావంటే అని జగతి లాగిపెట్టి ఒక్కటి తీసి మహేష్నే. ఇందు నువ్వున్నావే అని మీదకు వచ్చేసింది అభి మీదకే. మనిషివా పశువు అంటే నువ్వు అని ఇందునొక్కటి తీసింది జగతే. కళ్యాణి ఏం మత్తు పెట్టావురా, ఏం మందు చల్లావురా దానికి, దాన్ని అలా చేసేసావేంట్రా, ఏమే వీడితో ఏమైనా చెయ్యకూడని పనులు చేసావా, కాల్ జారావా, బజార్దానా, మీ నాన్నకి నువ్వు ఇలాంటి పనులు చేసావని తెలిస్తే గుండె పగిలి సస్తాడే అనేసరికి నోరు ముయ్యమ్మ చాలే, కానీ తినటానికి తిండి గతి ఉండదు, కానీ మాటలకేం తక్కువ లేదో, ఈ రోషాలకేమీ ఇది లేదో. అతను మంచివాడని చెప్తుంటే, దేవుళ్ళ లాంటి వాడని చెప్తుంటే, కులం గురించి చెప్పనంత వరకే అతనిలో ఉన్నాయి, అతనే వెనకాలున్నాయి, అన్నీ నచ్చేసినవి. కులం గురించి చెప్పేపాటికి నచ్చలేదా, ఏం తక్కువమ్మా తనకి అనేపాటికి వాడిలో ఉందేంటో మనలో లేనిదేంటో నీకు తెలియదేంటే అన్నాడు వంశీ. అన్న తర్వాత ఎవరు ఏమనుకున్నా నేను తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న మాట ఖాయం. నువ్వు వాడిని పెళ్లి చేసుకునే మాట అయితే నువ్వు నా కూతురుగా సచ్చావని, నా కడుపు కాలిందని, ఈ ఇంట్లో నువ్వు అసలు పుట్టలేదని నేను అనుకోవటం కూడా ఖాయం. నువ్వు అనుకోవాలనుకున్నావు కదమ్మా అనేసుకో అని అభి చేయి పట్టుకొని పద అభి వెళదామని బ్యాగ్ తీసుకుంది జగతే. ఎక్కడికే నువ్వెళ్ళేదే అంటే, నేను మేజర్ని మైనర్ని కాదు, ఎవరు నన్ను ఇక్కడ ఆపాలనుకున్నా నేను చాలా పెద్ద ఇష్యూ చేసైనా అతన్ని పెళ్లి చేసుకుంటాను. ప్రేమించానన్నప్పుడు ప్రేమలో నిజాయితీని చూడాలి, ప్రేమలో నీతిని చూడాలి. చాలామంది ప్రపంచం మీద ప్రేమించుకుంటున్నామని ఏదైనా ఒక సాంగ్ కానీ ఏదైనా వస్తే దాని కింద పోస్టులు పెట్టుకొని మాది 12 ఏళ్ల ప్రేమ, 10 ఏళ్ల ప్రేమ, 5 ఏళ్ల ప్రేమ అని పెట్టుకుంటారు. అసలు నిజమైన ప్రేమే అయితే గనక ఏ ప్రేమికులు విడిపోరు. ఒకవేళ ప్రేమికులుగా వాళ్ళు విడిపోయిన తర్వాత కూడా వీళ్ళు బతికుండరు. అలా లేదంటే వాళ్ళది ప్రేమ కానట్టే, అలా ఉన్నారంటే వాళ్ళు ప్రేమికులు కానట్టే అని నేను అనుకుంటాను. మీరు డిసైడ్ అయిపోయారుగా నేను తప్పుడు దాన్నని, తప్పుడు పనులు చేశానని. జీవితంలో మీరు తీసుకొచ్చే సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్, ఫోర్త్ హ్యాండ్, ఫిఫ్త్ హ్యాండ్ వాళ్ళకన్నా, మీరు కులాలని చెప్పే వాళ్ళకన్నా తను చాలా గొప్ప ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవాడు. మీరు తెచ్చే ఉత్తములైన అత్తామామల కన్నా వాళ్ళ అమ్మా నాన్నలకి చాలా సంస్కారం ఉంది అని జగతే అతని చేపట్టుకొని బయలుదేరిపోయిందే. ఒక్క నిమిషం ఆగరా అంటే, వద్దబే నన్నన్నా పడగలను కానీ నిన్నంటే నేను మాట తీసుకోలేను, ప్లీజ్ బయలుదేరు అన్న తర్వాత వచ్చి కారెక్కేటప్పుడు కూడా వెనక్కి తిరిగి ఒక్కసారి ఆశగా పిలుస్తారని చూసింది జగతే. మొహం మీదే తలుపేసి ఉమ్మూసి
తలుపు మూసేశారు ఇంట్లో వాళ్ళు. కారు ఎక్కేసింది. కొంత దూరం వెళ్ళాక తొందరపడ్డావేమో, అమ్మా నాన్నని తీసుకొచ్చి మాట్లాడించాల్సిందే, మనం అనిపించుకున్నది చాలదని వాళ్ళని అనిపించమంటావా? అసలు నువ్వెందుకు వచ్చావు? నేను నిన్ను రమ్మన్నానా? ఇక్కడ ఇలాంటిదేదో జరుగుద్ది, వాళ్ళు నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారు, ఇష్యూ అవుద్ది, మా చుట్టాలందరినీ పిలిపిస్తారు, ఇక్కడ పెద్ద సీన్ క్రియేట్ అవుద్దని తెలిసే నేను వచ్చాను. ఎలాగోలాగా నేను బయటపడగలను అనుకునే లోపు నువ్వెందుకు వచ్చావు అన్న తర్వాత, అది కాదురా అంటే, ముందు మీ ఇంటికి వెళదామా అన్నాక వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ళ అమ్మా నాన్న, ఎందుకు తొందరపడ్డావు తల్లి, మేము వచ్చి మాట్లాడతామంటే, వద్దంకుల్ అన్నాక, టైం తీసుకుందాం పెళ్ళికే, కొన్నాళ్ళకి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, వాళ్ళని బతిమిలాడదాం, వాళ్ళు ఒప్పుకునేదాకా మనం వెయిట్ చేద్దామంటే, నేను తప్పు చేస్తున్నానా అబే, తప్పుడు పనులు చేస్తున్నానా, ఏం మాటలు రావే అన్న తర్వాత, మరి నేనే తప్పు చేయనప్పుడు ఎందుకు నేను ఎవరికైనా భయపడాలి? నేనే తప్పు చేయనప్పుడు నేను వాళ్ళ బిడ్డనే, వాళ్ళ రక్తమే నాలో ప్రవహిస్తుంది, నాలోనూ అదే పౌరుషం ఉంటుంది. అలాంటప్పుడు నేనెందుకు ఏదో తప్పు చేసినట్టు నా భర్తని వాళ్ళ కాళ్ళ మీద పడేయాలి? నువ్వు ఎవరి కాళ్ళ మీదైనా పడినప్పుడు నా తల నేను నరికేసుకున్నట్టు కాదా? అది నాకు అవమానం కాదా? ఏ అంకుల్, నాకు మీరు పెళ్లి చేయరా మీ అబ్బాయినిచ్చే? భలేదానివేనమ్మా అనే, సిటీలో పెళ్లి చేసుకుంటానని అభి అన్నాడని ఆగమేఘాల మీద గ్రాండ్గా పెళ్లి ఏర్పాట్లు చేసి వాళ్ళోళ్ళందరినీ పిలిపించే, పిల్ల సుకుమారం అని పెద్దగా ముట్టుకోనివ్వకుండా వాళ్ళు చాలా గ్రాండ్గా పెళ్లి జరిపించారు. మన వల్లే పిల్లకి పుట్టిల్లు దూరం అయిపోయిందని, కన్యాదానం చేసేవాళ్ళు లేరని బాధపడుతుందేమోనని పాణిగ్రహణం చేయించి వాళ్ళే అమ్మాయి నాన్నయ్య దగ్గరుండి పెళ్లి జరిపించారు. పెళ్ళి అయిపోగానే విల్లా కొన్నాడు అభి. ఆ ఇంట్లోకే గృహప్రవేశం చేయించి ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం చేయించిన తర్వాత మేము హనీమూన్కి వేరే ఊరు వెళతాము అన్న తర్వాత సాంప్రదాయంగా ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. గదిలోకి వచ్చింది జగతి. వచ్చిన తర్వాత అభి జగతిని కౌగిలించుకొని ఆమెను పట్టుకొని పెళ్లిలో ఏడ్చేశాడు. ఏంటి అభి ఇది అంటే, అమ్మాయిలు మాత్రమే అబ్బాయి తాళి కట్టేటప్పుడు ఏడుస్తారు, కానీ నా కల నెరవేరిపోయిందని తాళి కట్టేటప్పుడు ఏడిస్తే ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఆ తర్వాత గదిలోకి వచ్చిన జగతిని పట్టుకొని అలా ముద్దు పెట్టుకొని ఏడ్చేసి, నా డ్రీమ్ కమ్ ట్రూ అయిపోయింది, నా చందమామ ఈరోజు నా చేతుల్లో ఉంది, నా కళ్ళ ముందు ఉంది అని ఆ అమ్మాయిని పట్టుకొని ఏడ్చేశాడు. ఆ తర్వాత, ఇక్కడ కాదురా మన ఫస్ట్ నైట్, ఒకరోజు నువ్వు అన్నావు గుర్తుందా, ల్యాప్టాప్లో మనం చూస్తుంటే సీనరీస్, ప్లేస్ చాలా బాగుంటుందంట అని, ఆ ప్లేస్లోనే నేను స్పెషల్గా టికెట్స్ బుక్ చేసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను, అక్కడే చేసుకుందాం మనం అన్నాడు. ఆ తర్వాత ఆమెను గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. నీకో విషయం తెలుసా? ఎవర్రా చెప్పారు? ఒక అబ్బాయి ఒక అమ్మాయితో సెక్షువల్గా ఇంటిమేట్ అయి క్లోజ్ అయితేనే వాడు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతాడనే కాదు, ఇలా నువ్వు నా గుండెల మీద పడుకుంటే ఈ ప్రపంచాన్ని గెలిచినంత సంతోషంగా ఉంది జగతి నాకు అని ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని చాలా హాయిగా పడుకున్నాడు. ఆ తర్వాత, అత్తామావలు వెళ్ళొస్తామమ్మా, మీరు వెళ్ళిరండి అని చెప్పి వెళ్తే, మీరు మళ్ళీ రావాలి అని చెప్పింది వాళ్ళకి. అలాగేనని చెప్పి ఆవిడ నగలు ఇవ్వాల్సినవన్నీ అప్పచెప్పి, నీకు నచ్చితే ఉంచుకో, లేదంటే మార్చుకో అంటే, ఇవి మీరు నా కోసం తీసుకున్నాయి అత్తమ్మ, ఎందుకు మార్చుకుంటాను అని చెప్పి అవన్నీ జాగ్రత్త పెట్టుకోమని అభి చెప్తే పెట్టుకొని వాళ్ళు హనీమూన్కి వెళ్ళారు. చాలా హ్యాపీగా, చాలా రొమాంటిక్గా ఫస్ట్ నైట్ రోజున ఎంత ఆ అమ్మాయిని ఏదో అపురూపమైనటువంటి ఒక నిధి చేతికి దొరికితే, నిజంగా ఒక మగాడు ఆడదాన్ని ఇలా చూసుకుంటాడా, ఇలా ఆమెని ఆరాధిస్తాడా, ఎంత అపురూపంగా ఆమెను పూజిస్తాడా, అణువణువు ఇలా ఆమెను ముద్దులతో నింపేస్తాడా అన్నట్టు ఆమెని తనలో పొదువుకుంటూ, ఆమె తను ఏకం కాదని తనలో కలిపేసుకుంటూ, చివరికి ఇంటిమేషన్ టైంలో కూడా ఆమెకి ఎంత బాధ, ఎంత చిన్న
పెయిన్ కలగకుండా దగ్గరికి తీసుకొని ఎంత సెన్సిటివ్గా రొమాంటిక్గా ఆమెని నిజంగా స్వర్గం అంటే ఒక భర్త సన్నిధిలో ఒక ఆడది ఇలా అనుభవిస్తుందా అనేంత క్లోజ్గా ఆమెతో ఇంటిమేట్ అయ్యి ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఆమెని చాలా ప్రేమగా అన్ని రోజులు ఎలా గడిచిపోయినాయో కూడా తెలియదు, చాలా సంతోషంగా గడిచిపోయినాయి. ఆ తర్వాత హనీమూన్ నుంచి తిరిగి వచ్చారు. ఇద్దరు ఆఫీస్కి వెళ్ళి రావటం మొదలుపెట్టారు. ఇక జగతి తన శాలరీ ఇప్పుడు 2 లక్షలు చేశాడు అభి. చేసిన తర్వాత ఆ 2 లక్షలు వాళ్ళ అమ్మా నాన్నలకే ఇవ్వాలని, శాలరీ ఇస్తావా అని అడిగితే చెక్ బుక్ అక్కడ పెట్టి ఇక నుంచి చెక్స్ మీద సంతకం పెట్టే పవర్ నీకు కూడా ఉంది, అన్ని ప్రాపర్టీలు నాతో పాటు నీ పేరు మీద కూడా కలిపి మార్పిచ్చానురా అని అవన్నీ అక్కడ పెడితే తన శాలరీ వరకే వేసి చెక్ తీసుకుందే. డబ్బులు ఇంటికి పంపిస్తే వెనక్కి వచ్చినాయి. ఫోన్ చేస్తే ముందు కటికి తిట్లు తిట్టి శాపాలు పెట్టారు. ఆ తర్వాత ఫోన్ చేస్తే చెల్లెలు ఫోన్ ఎత్తిందే. తప్పో ఒప్పో కన్నవాళ్ళు మాట పడింది, అడుక్కు తింటారని తెలుసు డబ్బులు లేకపోతే. దాంతోనే డబ్బులు పంపిస్తే అమ్మకు నేను సర్ది చెప్తానులే, నువ్వు చేసింది తప్పే, మరి 100 సార్లు కాళ్ళు పట్టుకోవాలి, పెద్దోళ్ళన్న తర్వాత ఆ మాత్రం మాట అనకుండా ఉంటారు మరి అని చెల్లెలు కూడా లెక్చర్ ఇచ్చే ఆ తర్వాత నుంచి డబ్బులు తీసుకోవటం మొదలుపెట్టారు. ఈలోపు ఇల్లంతా ఫర్నిషింగ్ చేయించుకొని సామాన్లన్నీ కొనుక్కున్నారు. అభి వెళ్ళొద్దామని చాలాసార్లు అడిగాడు. వద్దు, నన్నంటే పడగలను, నిన్నంటే తీసుకోలేను అభి అనేసింది. తర్వాత అత్తామామల్ని పిలిపించే అభి ఎప్పుడూ కూడా వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చేటవే కానీ సిటీ చూపించి ఎరగడు. అత్తగారిని మేకోవర్ చేయించే ఇక్కడ ఇలా చీర కట్టుకోవాలి అత్తమ్మ, ఇలా చిన్న బొట్టు పెట్టుకోవాలి, ఇలా జడేసుకోండి అని ఆవిడ పెద్ద జుట్టు అయితే జడేయించి ఆవిడకి చక్కగా మంచి మంచి చీరలు కొని ఆవిడని ఎంతో అందంగా తయారు చేయించి ఆయనకు కూడా కుర్తాలు, లాల్చీలు, పైజమాలు అన్నీ కొని ఊరంతా చూపించే వాళ్ళని ట్రిప్పులకి తీసుకెళ్ళి యాత్రలకి తీసుకెళ్ళి అవని ఇవని కొనిపెట్టి చూపించి వాళ్ళతో ఎంతో ప్రేమగా ఉండే వాళ్ళని సొంత కన్న కూతురే ఉన్నా అలా చూడదేమో అన్నట్టు చూసి పంపించింది అత్త మామల్ని. ఆ తర్వాత రోజులు వీళ్ళిద్దరి మధ్య చాలా సంతోషంగా గడిచిపోతున్నాయి. ఏ భర్తకైనా భార్య మీద ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నా ఒక మగాడు చాలా గొప్ప గొప్ప సినిమా డైలాగులు చెప్తూ ఉంటాడు. ఏంటంటే ప్రేమించేటప్పుడు ఒక అమ్మాయి మనకు దక్కదేమోననే ఆ అమ్మాయి మీద మనం చాలా కేర్ చూపిస్తాం, ఆ అమ్మాయికి చాలా ప్రయారిటీ ఇస్తాం, ఆ అమ్మాయికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాం. ఆ తర్వాత వాళ్ళు మన సొంతం అయిపోయిన తర్వాత లైఫ్ ఏంటనేది చూస్తాం. ఆ లైఫ్లో కూడా ఆ అమ్మాయికే హ్యాపీనెస్ ఇవ్వాలని ట్రై చేస్తామనే కహానీలు చాలా చెప్తారు. మోజు తీరిపోయిందనే మాట డైరెక్ట్గా చెప్పకుండా మగాడు చెప్పేటటువంటి 33 వంకల్లో అదొకటే అని జగతి ఇదివరకు అనుకునేదే. కానీ అభి ప్రేమ రోజు రోజుకి పెరుగుతుందే తప్ప ఏ రోజు తగ్గలేదు. ఈ పెళ్ళై కూడా 2 ఏళ్ల కాలం గడిచిపోతోంది. ఎన్నాళ్లలో ఆమెని ట్రిప్పులకే తీసుకెళ్ళాడా, ఆమె కోసం ఎన్నో సెలబ్రేషన్లే చేశాడా, 1 ఫ్లోర్లో ఉన్న ఆఫీసుని 5 ఫ్లోర్లకే పెంచుకున్నాడా, అత్తామామలే వచ్చి కోడల్ని కూతురులాగానే చూసుకున్నారా, కోడలు వెళ్తే ఎక్కడ కష్టపడుద్దోనని ఇల్లంతా ఇంకా ఫ్యాషన్గా రెనోవేట్ చేయించారా, అభి ఇంకా ప్రాపర్టీలు సంపాదించాడా, బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డులే తీసుకున్నాడా, పెళ్ళాం పేరు మీద కొత్త బిజినెస్సే స్టార్ట్ చేశాడా, అన్ని రకాల చెక్ పవర్స్ ఆ అమ్మాయికి ఇచ్చాడా, ఆ అమ్మాయిని ఏ రోజు నువ్వు ఎంత తీసుకుంటున్నావు, ఎంత పంపుతున్నావు, మీ పుట్టింటి వాళ్ళకి నేను నచ్చలేదు కానీ సిగ్గు శరం అనేదే ఉంటే వాళ్ళు ఎలా నా డబ్బులు తీసుకుంటున్నారే అని ఇంకో మగాడైతే అడుగుతాడు. ఒక్క మాట కూడా ఆ మాట ఎత్తెరగడు. రెండో సంబంధం వాడైన తన బావే అక్కని తుక్కు కింద తన్ని 2 పిల్లల్ని కన్న తర్వాత కూడా దాన్ని పెళ్ళాంగా వాడు కట్నం ఇవ్వంది యాక్సెప్ట్ చేయలే. కానీ తన మొగుళ్ళు ఏ రోజు ఆ అమ్మాయి అది చూసెరగదు. ప్రతిరోజు ఫస్ట్ నైట్ లాగానే ఉంటుంది అభితో, ప్రతి క్షణం అలాగే ఉంటుంది. 2 కంచాలే ఉండవు వాళ్ళింట్లో, కలిసే తింటారు. అసలు పేరుకి ఆ అమ్మాయి అంత పెద్ద బెడ్ అనే కానీ అతని గుండెల మీదే పడుకోబెట్టుకుంటాడు. దిండనేదే అసలు ఆమె ఈ రోజు వరకు పెళ్ళయ్యాక వాడి ఎరుగదేమో. కలిసి స్నానం చేస్తారు, కలిసి గుడికి వెళ్ళొస్తారు, కలిసి ఆఫీస్కి వెళ్తారు, కలిసే తింటారు. ఆమెకు ఒంట్లో బాగోపోతే తల్లడిల్లిపోతాడు. అమ్మాయి నాన్నయ్య అన్నీ చూసుకుంటాడు. భార్యని ఒక మగాడు
ఇంటిమేట్ అయ్యేటప్పుడు ఎంత హ్యాపీగా చూసుకుంటాడా అని పూజ చేసుకునేటప్పుడు వచ్చి ఆమె పక్కనే కూర్చుంటాడు. ఆమె దేవుణ్ణి చూస్తుంటే ఆమె వైపే చూస్తాడు. ఏంటి అభేదే, నిన్నిచ్చింది కూడా ఆ దేవుడే కదో, అందుకే ఆయనకి నీ వైపు చూస్తూ థ్యాంక్స్ చెప్తున్నాను అంటాడు. వంట చేస్తుంటే ఇంట్లో వంటమ్మాయి పనమ్మాయి అందరూ ఉన్నా సరదాగా వంట చేసిద్ది. అప్పుడప్పుడు జగతే వెనక నుంచి వెళ్ళి కౌగిలించుకుంటాడు. ఎలా వండినా తింటాడు. ఒక వంక పెట్టాడు, ఒక మాట అండో. దేవుడే మొగుడుగా వస్తే ఇలాగే ఉంటుందా ఆడపిల్ల జీవితం? కులం అని చస్తున్నారే కానీ అసలు ఏ వంకుందే తన మొగుళ్ళో అని మురిసిపోయేది జగతే. ఇలా రోజులు గడిచిపోతూ జగతి ప్రెగ్నెంట్ అవ్వటం, ఆ తర్వాత జగతికి ఒక బాబు పుట్టడం, అబ్బబ్బా అనుకోకుండా బర్త్ కంట్రోల్ ఫెయిల్ అయింది అని అబార్ట్ చేసుకోమని ఒకవైపున భయం అని నువ్వు వాడినన్నావు, నేను వాడింది ఫెయిల్ అయిపోయింది అంటే లేదు నేను ఉంచుకుంటాను అంది జగతే. జగతికి వేవిళ్ళుంటే అత్తగారు అమ్మలా చూసింది, అన్నీ ఆవిడే అవి చేసింది. బాబు పుట్టాడు, హ్యాపీ లైఫ్. ఆ తర్వాత టైం తీసుకుందామనే లోపు జగతి మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోయింది. ఈసారి పాప పుట్టింది, ఆపరేషన్ కూడా అయిపోయింది. అత్తామామలకి తన పిల్లల్ని అమ్మాయి ఎప్పుడూ దూరం చేయలేదు, ఎప్పుడు తండ్రి క్యాస్టే ఉండాలని అదే వేయించింది. వద్దమ్మా అని మామగారన్నా, చచ్చా ఏం మాట మామయ్య అదే, మీరు అలా అనొచ్చా మామగారు, తప్పు కదూ, ఆయనకి నాకు ఏం భేదం ఉందంటారు? ఇంకా రక్తం కలవకుండానే వాళ్ళు పుట్టారా? ఆయనలో నుంచి కాదా వాళ్ళు నాలోకి వచ్చి భూమి మీదకి వచ్చిందే, ఏం పిచ్చి మాటలివే అని నానమ్మ తాతయ్య అనే తీసుకెళ్ళి ఉంచుకోండి వాళ్ళకు కూడా ఇస్తూ ఉండేదే. ఇలా కాలచక్ర ప్రవాహంలో 7 సంవత్సరాల కాలం గడిచిపోయిందే. జగతి పిల్లలు కూడా 5 సంవత్సరాలు వాళ్ళు అయ్యారు. ఆ తరువాత ఒకరోజు సడన్గా జగతి ఇన్నేళ్లుగా కూడా నెలకు 2 లక్షలు పంపుతూనే ఉందే. జగతి వాళ్ళ ఇంటికి ఒక శుభలేఖ వచ్చిందే. ఆ శుభలేఖ చూసి చెల్లి పెళ్ళంట అని ఎంఎస్ చేసినట్టుంది, ఫారెన్ వెళ్ళొచ్చినట్టుంది, బహుశా లోన్ పెట్టుకొని వెళ్ళిందేమో అని జగతని ఆ శుభలేఖ అక్కడ పెట్టేసింది. వెళదాంగా అన్నాడు. ఎందుకు అభి, వాళ్ళే నిజంగా అన్నీ మర్చిపోయి ఉంటే కనుక ఇంటికొచ్చి బొట్టు పెట్టి రండి అల్లుడు గారు అని నిన్ను రమ్మనమని నన్ను పిలవాలి కదా. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు ఇంకా జరిగిపోయింది మర్చిపోలేదు. అందుకే పిల్లలు పుట్టారు అన్న వాళ్ళని చూడాలని రమ్మనలేదు, నిన్నే రోజు కలుపుకోలేదు, నిన్ను చేసుకున్నందుకు నన్ను రమ్మనలేదు, ఎందుకు ఇప్పుడు కొత్త చుట్టరికాలన్నీ అనేసరికి అప్పుడే వచ్చిన అత్త మామగారులు వెళదాం కదమ్మా, పెళ్ళని పిలిచినప్పుడు మనం ఎందుకు అలా ఉండాలంటావు, తప్పు కదో అన్న తర్వాత ఏదైనా బంగారపు వస్తువు తీసుకోమ్మా అన్నాడు మామగారు. అంటే తనేమీ ఇంట్రెస్టెడ్గా లేదని అభినే ఒక నెక్లెస్, ఇయర్ రింగ్స్ సెట్ తీసుకొచ్చి గిఫ్ట్ ప్యాక్ చేయించి ఒక బొకే తీసుకుని వెళ్దాంగా ప్లీజ్, పెళ్ళైన దాకా ఉండొద్దాంగా, ఒకవేళ నన్ను కలుపుకోకపోయినా నిన్ను పిల్లల్ని కలుపుకుంటారేమోరా, ఇన్నేళ్లుగా పుట్టింటికి మా వల్ల దూరం అయిపోయావు తల్లి నువ్వు, ఆ బాధ మాకు ఉండిపోదా, కూతుర్లాంటి కోడలివి దొరికావని ఆనందపడుతున్నావు, నీకైతే నీ పుట్టిల్లను దూరం చేశావనే బాధ తొలిచేస్తుంది మమ్మల్ని అత్తమామలు అన్న తర్వాత సరే మీ మాట ఎందుకు కాదనాలి పదండి అని పిల్లల్ని తీసుకొని ఆ తర్వాత మొగుడిని అత్తామామని తీసుకొని BMW కారులో వెళ్ళి పెళ్లి దగ్గర కళ్యాణ మండపం దగ్గర దిగింది జగతి. తీరా చూస్తే అది చాలా పెద్ద కళ్యాణ మండపం. ఆ కళ్యాణ మండపంలో వేల మంది జనాలు కూర్చొని ఉన్నారు. అమ్మ కళకళలాడిపోతోంది. అమ్మ మెళ్ళో నగలు, పక్కన నాన్న షేర్వాణి వేసుకొని ఉన్నాడు. చూసి చూడనట్టుగా తల పక్కకి తిప్పేశారు. ఆ తర్వాత చెల్లెలు ఒళ్ళంతా నగలతో నిండిపోయి మిరుమిట్లు గొలిసిపోతోంది. చెల్లెలు పక్కన ఉన్న అబ్బాయిని హోర్డింగ్ మీద వేశారు. ఆ అబ్బాయి కూడా ఎంఎస్ చేసి అబ్రాడ్లో జాబ్ చేస్తున్నాడు అని బయట చూసి ఫ్లెక్స్ మీద లోపలికి వచ్చింది జగతే. ఆ తర్వాత అన్నయ్యను చూసింది. హ్యాండ్ చైను, మెళ్ళో చైను, ఉంగరాలు, ఒకవైపున అన్నయ్య పిల్లలకి నగలు, వదిన ఒంటి మీద నగలు, ఒకవైపున అక్క పక్కన అక్క మొగుడు, అక్క ఒంటి మీద నగలు, బావ కారులో దిగాడు, అక్క పిల్లలు వాళ్ళ ఒంటి మీద నగలు, తమ్ముడు పెళ్లి చేసుకున్నట్టున్నాడు, తమ్ముడు పెళ్ళాం చేయి పట్టుకొని అసలు వాడిని వదలటం
వాళ్ళ ఒకటే సెల్ఫీలు దిగుతున్నాడు. ఆ తర్వాత ఇక వాడి పెళ్ళాం ఒంటి మీద నగలు, వాడు సూట్ వేసుకొని, అన్న సూట్ వేసుకొని అంతా ఒక లెవెల్లో ఉన్నారు పుట్టింటి వాళ్ళు. ఎవరు కూడా పలకరించకపోయినా తనే పైకి వెళ్ళింది, స్టేజ్ మీదకే వెళ్ళి అభి అక్కడ పలకరించబోతే పలకలేదు. ఇందు మొహం పక్కకు తిప్పేసుకుంది. కానీ పెళ్లి కొడుకు రాజీవ్ మాత్రం షేక్ హ్యాండ్ ఇస్తే హాయ్ సార్ ఎలా ఉన్నారు అన్న తర్వాత ఐఎమ్ ఫైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నాడు అభి. అన్న తర్వాత తీసుకొచ్చిన గిఫ్ట్ జగతికి ఇవ్వాలనిపించకపోతే అభి ఇవ్వబోతే ఇందు తీసుకోలేదు. రాజీవ్ తీసుకుని థ్యాంక్స్ సార్ అన్నాడు. అన్న తర్వాత ఫోటో దిగారు. ఫోటో దిగిన తర్వాత అభి వాళ్ళ అమ్మ నాన్న అక్షింతలు అయిపోతే తల పక్కకి తిప్పేసింది ఏందో. ఆ తర్వాత కిందకి దిగొచ్చాక అందరూ ఎవరూ మాట్లాడలేదని వెళ్ళిపోదాం కదా అంది జగతి. అంటే భోజనాలు చేసి వెళ్ళండమ్మా, చేయకుండా ఎక్కడికి అని ఎవరో ఓ పెద్ద ఆవిడ. నేనెవరని చూస్తున్నావా? పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మనమ్మా, తెలుసు నువ్వు ఏంటి కూతురు అని. నేను నిన్ను ఫోటోలో చూశానమ్మా అన్న తర్వాత పర్లేదండి ఇంటికెళ్ళి తింటాం అన్న తర్వాత పెళ్ళికొచ్చి భోజనం చేయకుండా వెళ్తావా? అదేమన్నమాటమ్మా, అందరం కలిసి బంతిలో కూర్చుంటున్నాం రమ్మనమనే ఆవిడ చేయి పట్టుకున్న తర్వాత ఇక బావ ఎదురొచ్చాడు. ఎలా ఉన్నావు జగతి అంటే బాగున్నాను బావా అన్న తర్వాత అభికి షేక్ హ్యాండ్ ఇచ్చి బాగున్నారా అన్న తర్వాత బాగున్నానంటే బాగున్నారండి అని రామలక్ష్మి సీతయ్యను పలకరిస్తే బాగున్నాం బాబు అన్న తర్వాత అందరూ రండి ఏంటి భోజనాలకు వెళుతుంటే అని ఇక కళ్యాణి మొగుడు శరత్ కూడా రా జగతి అని వెళ్ళిన తర్వాత హాల్ అవది ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే. ఒకవైపున శకుంతల, సారంగపాణి, మానస, వంశీ వాళ్ళ పిల్లలు, కళ్యాణి, శరత్ వాళ్ళ పిల్లలు, ఇందు మొగుడు పెళ్లి కొడుకు వాళ్ళ అక్క చెల్లి అమ్మ నాన్న, దానికి తోడు శరత్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్క చెల్లి వాళ్ళ మొగుళ్ళు. ఆ తర్వాత ఒకవైపున మహేష్ కొత్తగా పెళ్లి చేసుకున్న పెళ్ళాం వర్ణిక వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళందరూ కలిసి అక్కడ కూర్చున్నారు. అభిని తీసుకొని వెళ్ళి జగతి అత్తామామలతో పిల్లలతో అలా విస్తరి దగ్గర కూర్చునేపాటికే అందరూ లేచి ఆ కులం కాని వాడితో మమ్మల్ని కలిపి కూర్చోబెట్టారేంటి అని చుట్టాలు బంధువులు అందరూ లేచి నిలబడ్డారు. జగతికి ప్రాణం కొట్టేసినట్టుగా అనిపించిన తర్వాత అబ్బో ఓతగా ఎరగదీసుకొని ఈ కులం కాని వాడిని తప్ప భూమి మీద ఎవరిని చేసుకోనని పుట్టిల్లు వదిలేసుకున్నావు, పోయావు. ఏమైందంట? మీ అమ్మా నాన్నలు ఏమైనా మారణమైపోయారనుకుంటున్నావా? మట్టి గరిసిపోయారనుకుంటున్నావా? మీ అమ్మ చూసావా కళకళ్ళాడుతా పట్టు చీర కట్టుకొని ఎలా నగలేసుకుందో? మీ నాన్న దర్జా చూసావా? మీ అన్నయ్య గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడు. మీ వదిన మెడ తిరగకుండా నగలేసింది. పిల్లలు పెద్ద ఏసీ స్కూల్లో చదువుకుంటున్నారు. మీ అక్క ఇప్పుడు మొగుడుతో కాపురం చేసుకుంటా మీ బావ పెద్ద సెక్టార్లో ఉన్నాడు, ఇల్లు కట్టుకుందే. మీ అక్క ఇప్పుడు మెడ తిరగకుండా నగలేసుకొని పిల్లలతో కళకళలాడుతా కాపురం చేసుకుంటుంది. నీ చెల్లెలు అమెరికా వెళ్ళి అక్కడ అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసుకునే అబ్బాయిని ఇక్కడ మన కులపోళ్ళు వాళ్ళు ఒప్పించి మరీ మీ అమ్మా నాన్న నీలా లేచిపోకుండా నీలా కులం పరువు ఇంటి పరువు తీయకుండా వచ్చి వాళ్ళ అత్తమామలను ఒప్పించి పెళ్లి చేసుకోవట్లా. నీ తమ్ముడు పెద్ద ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నీ తమ్ముడు పెళ్ళాం ఉద్యోగం చేస్తుంది, బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నాడు. నెలకు 3-4 లక్షల రూపాయలు. ఇల్లు కొనుక్కున్నాడు, వాకిలి కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్నాడు, దర్జాగా బతుకుతున్నారు. నీ తమ్ముడు చేసుకుంది కూడా మన కులం పిల్లనే. నువ్వే అమ్మా నాన్నల్నే హింస పెట్టి వాళ్ళ కన్నీళ్లు నెత్తిన పోసుకొని తలంబరాలుగా వీడిని చేసుకొని అబ్బో అయ్యిందమ్మా పెళ్ళి, ఇంకేముంది ఇంకో మాట మేము అనకూడదులే అని మొత్తానికి అయ్యిందాక అరిసెల పాకం అయ్యాక గంటెల పాకం అని కనీసావిద్దరిని. రేపేళ్ల కులమేమని చెబుతావే? అమ్మది కులం అబ్బదా కులం అని చెబుతావా? రేపొద్దున వేళ్ళకి నీ కూతురికి ఏ కులపు మొగుడిని తెస్తావు, నీ కొడుకు ఏ కులపు కోడల్ని తెచ్చి చేస్తావే నువ్వు అని ఆ అమ్మాయిని నానా మాటలు అని, వీడితో తినే మాట అయితే మేమెందుకు తింటాం అని లేచి నుంచునేపాటికే శభాష్, ఏమైనా
మాట్లాడుతున్నారా ఇక్కడ ఒక్కొక్కళ్ళు అని షరతులేసి నుంచుంటే, నువ్వు ఆగల్లుడు, తప్పేముందే, మా వాళ్ళందరూ అన్నమాట నిజమేగా, అది ఎంతైనా కూడా అబద్ధమా ఏంటి, ఇది ఉద్యోగాలకు వెళ్ళి చదివేస్తే ఉన్నమతి పోద్దని చదివినోడి కన్నా ఎవడో నయమని మేము చదివేశాం కదా, ఎంతైనా మేము గొప్ప కులాల్లో పుట్టి పెరిగి ఇంట్లో నుంచి వంటగదిలో నుంచి బయటకు వచ్చిన ఆడవాళ్ళం కాదు. నేను, నా కోడలు, నా పెద్ద కూతురు, నా చిన్న కూతురు, మేమేంటో, మా పేరు ప్రఖ్యాతలేంటో, మా విలువలేంటో, మా గౌరవాలేంటో, పైన ఆ దేవుడు ఇవాళ మమ్మల్ని ఇలా చూశాడంటే నిప్పుల్లా ఉన్నాం కాబట్టే. పెళ్ళికి ముందే ఇది వాడితో కాలు జారి అన్నీ చేయించుకొని ఎక్కడెక్కడ దాకా దిగజారిపోయి వాణ్ణి చేసుకుందో ఒళ్ళమ్ముకునే బజార్ది పుట్టింది మా కడుపున. నీతి మాలిన నీతి జాతి లేందే అనేపాటికి సారంగపాణి తండ్రి లేడుగా, భయమా భక్త్యా, ఉద్యోగాలకని వెళ్ళి ఉద్యోగం చేస్తున్నానని చెప్పి చివరికి నీ కూతురు చేసింది పడుపు వృత్తే, ఇది కులత పతిత వేసిన కన్నా మనం అనేసరికి అభికి చేతులు బాగా మడత పెట్టేసి ఎర్రగా రక్తం చిమ్ముతున్నట్టుగా అయిపోయింది మొహం అంతా కూడా. ఏం మాటలండి అవి అని రామలక్ష్మి సీత అన్నాక, హే ఎవడరా నువ్వు, లో క్లాస్ ఎదవా, మిమ్మల్ని రమ్మని మేము పిలిచామా, ఇంటికి వచ్చి పిలవటం ఇష్టం లేకేగా శుభలేఖ పడేసాం, ముష్టి పడేసినట్టు, అది కూడా పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న అక్క చెల్లి వచ్చి ఇంట్లో ఉన్న ఆడపిల్లని వేరు చేయటం ఏంటి, పిలవద్దా పెళ్ళికి అన్నారని పడేసాం, సిగ్గు శరం లేకుండా ఎవడు రమ్మన్నాడురా మిమ్మల్ని, అసలు ఏ మొహం పెట్టుకొని వచ్చారో, ఎన్నాళ్ళుగా మీరు ఏ మొహం పెట్టుకొని మరి ఆ కూతురు పంపే డబ్బులు తింటున్నారే అని అడిగింది ఇందు అత్త అనసూయ. అడిగేపాటికి వదినా అంది శకుంతల, నోరు ముయ్యవే నీతి జాతి లేందానా, నేను నీ కులపు దాన్నే కదే, మరే నీ కులపు దాన్ని కాబట్టి నేను అడగొచ్చుగా, ఇప్పుడు నా కొడుక్కి నీ కూతురునిచ్చి చేశావు కాబట్టి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న అడగకూడదు, కానీ ఏంటే నువ్వు చెప్పే పత్తి కబుర్లో, నీ కూతురు పతిత, నీ కూతురు కులత, నీ కూతురు వేశ్య, ఏరా చేతగాని సన్నాసి పనికి మాలిన ఎదవా, అమ్మా బాబులో మొత్తం నీ తరతరాల్లో ఉన్న వాళ్ళంతా ఉంపుడు గత్తెలకి పెట్టి అడ్డమైన వాళ్ళకి అడ్డమైన వ్యసనాలకి దారపోసి రూపాయి లేకుండా సచ్చి నీకు 5 ఎకరాలు ఒక కొంప ఇచ్చి ఈ రంబనిచ్చి పెళ్లి చేస్తే నువ్వు దీనికి 5గురిని ప్రసాదించి తేరగా ఉన్నారు కదా అని ఉద్యోగం సద్యోగం మానేసి ఉన్నది అమ్ముకొని పిల్లల్ని ఏం చేద్దామని కన్నావురా నువ్వు, అంతోటి మగాడివే, ఇల్లు కూడా తాకట్టు పెట్టి వీధిలో నుంచోబెట్టి మొత్తాన్ని వదిలేసి పోయావు నువ్వు, ఆ తర్వాత వాళ్ళ బతుకులు ఏమవుతాయి అనేది నువ్వు ఆలోచించావంట్రా, ఏమమ్మా మేలిమి పతివ్రత, కూతురు పెళ్లికి ముందే కాలు జారిందని చెప్తున్నావు, మరి మొగుడు తేరగున్నాడని చెప్పి మొగుడు చేత చేయించుకొని 5గురిని అన్నావా, మరే రేపు వాళ్ళ బతుకులేందని ఆలోచించావా, ఇవాళ కూతురు కాలు జారిపోతుందని తెగ నీతులు చెప్తున్నావే, ఆ కూతురు సొమ్మే ఎలా తిన్నారే మీరు, మరే మేమేం వాడికి తినలేదే, అది ఉద్యోగం చేసి పంపితేనే తిన్నామే, యాడ మరి నీ కూతురు పిహెచ్డి చేసిందని 2 లక్షల జీతం ఇస్తారు నీ కూతురికి, మరి ఎవడే వాడు ఇచ్చేదే, ఇక్కడ ఆ ఇచ్చే దిక్కు గతి లేకేగా ఉన్నాయి, తెగనమ్మి మా కొడుకుని మేము అమెరికా పంపించాము ఈ పనికి మాలిన ఎదవనే, పంపిస్తే ఈ పనికి మాలిన ఎదవ భూమి మీద ఎవరూ లేనట్టు నీ కూతురు ఎంఎస్ చేస్తా ఆడి కన్ను కొట్టి కాలు రుద్దే నీ కూతురు వాడిని లొంగ తీసుకొని నీ కూతురు 2 ఏళ్ళు మరే నా కొడుకుతో పాటు కలిసి లివింగ్ రిలేషన్షిప్పుల్లో ఉండి నీ చిన్న కూతురు పతివ్రత కాలు జారే కదే, మరి నా కొడుకుని పెళ్లి చేసుకోవటానికి వచ్చి నా కాళ్ళు పట్టుకుందే, నా కూతురు రెస్పాన్సిబిలిటీ ఉందనే నా కూతురికి నా కొడుకు పెళ్లి చేయాలంటే సరే అత్తయ్య గారు, అలాగే అత్తయ్య గారు అని మా కాళ్ళ మీద పడి మా కాళ్ళు నాకటానికి కూడా సిద్ధపడింది కదే, ఇదే అంతా అయిపోయిన తర్వాత కూడా ఎంతైనా నా కొడుకు అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడనే మీకు కులం అనేది ఏడ్చిందని కాదు, మేము డబ్బు మనుషులం, అది నిజం, నీ కూతురికి 500 తులాల బంగారం పెట్టి పెళ్లి చేసి 1 కోటి రూపాయల కట్నం ఇస్తేనే పెళ్ళి మా అబ్బాయికి ఇచ్చి చేసుకుంటానని, లేకపోతే నీ కూతుర్ని వెళ్ళిపోమ్మని నేను ఆ రోజు పంపించేశాను, సడన్గా మరి ఈ పెళ్ళి ఎలా కుదిరి ఇవాళొచ్చి నువ్వు నీ మొగుడు కన్యాదానం చేస్తున్నారనే ఆలోచించుకున్నారా, అసలు అవన్నీ మాట్లాడతారు ఎందుకు పిన్ని గారు, మీరు జరిగింది అందరికీ తెలియాలిగా, చెప్పు తీసుకొని కొట్టినట్టు అందరి ముందు అడగటం
చేతగాకి ఒక్క మాట అడుగుతారేంటండి అని కళ్యాణి మొగుడు శరత్తో లాగి పెట్టి కొడితే కళ్యాణి నోట్లో పన్ను ఊడిపోయి అలా నుంచునేసరికి నన్ను కొడతారేంటండి, ముయ్యవే నువ్వు ముయ్యి ముందు, నువ్వెంత పతివ్రతవో నాకు తెలియదు అనుకోకు, నువ్వు ఆపేసాయి, నువ్వు ముందు చెల్లెల్ని పట్టుకొని ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారే ఒక్కొక్కళ్ళు ఇక్కడ, ఏంట్రా మీ బతుకులు, మీ నాన్న వదిలేసి వెళ్ళిపోతే మీ అమ్మ అలా కూర్చొని చెల్లెలు డబ్బులు పంపిస్తే బ్రతకటమా, ఏమమ్మా మానసాదేవి ఎక్కడి నుంచి నీ మొగుడికి గవర్నమెంట్ ఉద్యోగం తన్నుకొచ్చిందనుకుంటున్నావు, ఆ జగతి మొగుడు అభిమన్యు వాళ్ళ మామగారు సీతయ్య గారు కలిసి నీ మొగుడు రాసిన ఎంతోటి దానికి నీ మొగుడికి ఉద్యోగం వచ్చేసింది అనుకుంటున్నావా, ఎదురు డబ్బులు పెట్టి అభి వేయించాడు ఉద్యోగం కాబట్టే వంశీకి ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్లు ఇప్పించింది అభి, శాలరీ పెరిగేలా చేసింది అభి, ఆ తరువాత మీ బతుకుల్ని బాగు చేసింది అభే, ఏంటి సడన్గా మీ ఇంటి మీద అప్పు మాయమైపోయిందా, ఏడి ఆ అప్పు ఇచ్చినోడేడి ఎట్రావయ్యా, ఏంటి వీళ్ళు అప్పులు తీసుకునేది కూడా మీ కులమే అయ్యుండాలా, నువ్వు అప్పు ఎలా మాఫీ చేశావో అంటే బాబుగారు వచ్చి నాకు మొత్తం డబ్బులు వడ్డీతో సహా కట్టేసి వెళ్ళారు, దానికి నువ్వేం చెప్పావు, ఆ సహాయం చేసిందే బాబని మీకు చెప్పొద్దన్నారండి, అందుకే మా తాత ముత్తాతలకి మీ తాత ముత్తాతలు సాయం చేశారని ఆ ఇల్లు నేను వదిలేస్తున్నానని చెప్పి వదిలేశాను. ఆ తర్వాత సడన్గా ఏంటి రాజకీయ నాయకులకి పార్టీలో తాత ముత్తాతలు హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళు ఎవడే ఏ కులపోడే ఆ కులపోడికి డైరెక్ట్గా 3 అంతస్తుల బిల్డింగు విత్ షాండ్లియర్తో విత్ బాత్ టబ్బులతో విత్ షవర్లతో విత్ 3 స్టేర్లు కట్టించేసి మీకు ఏ పార్టీ వాడమ్మా ఇస్తుంది, ఏమ్మా మీ అందరూ కూడా మన క్యాస్టేగా మనందరికీ ఇవ్వని బిల్డింగ్ అదేంటో మా అత్త మామయ్యకి ఇచ్చేశారో ఆ ఇచ్చింది కూడా మీ పేరు మీదే పెట్టించాడత్త, నీకైనా నీతి జాతి ఉండాలి కొద్దిగైనా, రేపొద్దున నీ పెద్ద కొడుకు కోడలు చూస్తారో చూడరో ఎవరి మీద ఆధారపడతారో ఏమైపోతారోనని మీకు ఇప్పించాడో, ఓ పత్తితో అసలు విషయం ఇప్పుడు బయట పెట్టాడు శరత్తో, అసలు విషయం తెలుసా, కులం కిందంట వీళ్ళకి క్యాస్ట్ పెన్షన్లో శకుంతలకి 50,000 సారంగపాణికి 50,000 అంట, ఏడన్నా ఉందా అమ్మో, ఏ రాజకీయ నాయకుడైనా ఇస్తున్నాడు దేవుడో, అట్టిస్తే గనక వాడికి నేను ఓటేయటం ఏందమ్మా, నా రక్తమే రక్తదానం చేసేనాడు పాదాల మీద పోసేనా అమ్మో అన్న తర్వాత ఏంది మీకు జస్ట్ మీరు అట్లా వెళ్ళినందుకు మీరు కూపన్ రాసేస్తే 50 కాసులు బంగారం వచ్చింది శకుంతలని ఒంటి మీద, ఎన్నిసార్లు దిక్కుమాలిన ముండని నేను వెళ్ళి ఎన్ని కూపన్లు రాశాను అనకూడదులే కానీ లాటరీ తగిలేసిందా నీకు, 50 కాసులు బంగారం వచ్చి మెడసలు కుడిపక్క నుంచి ఎడంపక్క నుంచి కుడిపక్క తిరగట్లేదు నీకు, అన్ని నగలు వచ్చేసినాయా, ఓషమ్ములాలో ఓషయ్యలాలో ఈ ఎంతోటి మగాడు ఈ ఎంతోటి పురుష పొంగవుడు ఫ్యామిలీ డెవలప్ అయ్యాక వస్తే నేను అని వెళ్ళి వీడి ముఖం తగలయ్య కాశీలో సన్నాసుల దగ్గర పడి వీడు అడుక్కు తింటంటే ఆబీ బాబు వీడిని ఎతికిచ్చి వీడి గడ్డాలు తీయించి మీసాలు తీయించి వీడిని ట్రిమ్మింగులు చేయించి వీడిని పందెం కొన్నట్టు మేపినట్టు మేపి తీసుకొచ్చి కలపంగానే తల్లో పూలు పెట్టుకొని స్వామి రారా నేను రెడీగా ఉన్నాను రారా ఇంకో 5గురిని ప్రసాదించు రారా అని నువ్వు చిలకలు తీసుకొని పాల గ్లాస్ తీసుకొని గదిలోకి వెళ్ళిపోయావు శకుంతల, ఈ వయసుకు నీకు మొగుడు కావాలి, నీ కూతురు దగ్గరకు వచ్చేపాటికి నీ అల్లుడిని నువ్వు అన్ని మాటలు మాట్లాడతావు, మీ బతుకులకు ఆ పెన్షన్ ఇప్పించిందే నీ అల్లుడు, ఆ ఇల్లు కట్టించిందే నీ అల్లుడు, ఆ ఇల్లు ఇడిపించిందే నీ అల్లుడు, నీ మొగుడిని తీసుకొచ్చి నిన్ను నీ మొగుడిని కలిపిందే నీ అల్లుడు, నీ పెద్ద కొడుక్కి ఉద్యోగం వచ్చింది నీ అల్లుడు వల్ల, ఏంటే నీ పెద్ద కోడలో ఏమే నక్క ఇట్రా పుట్టింటి దగ్గర నుంచి పావల కట్నం తెచ్చింది లేదు కానీ నువ్వు అబ్బో అత్తయ్య మామయ్య పద్దాక ఆయన ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, మీరు బయట తిరగకండి ఆయన ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు, గదిలో ఉండండి ఎంతైనా మీరు అని నా పెద్ద కొడుక్కి సగం వాట నా రెండో కొడుక్కి సగం వాట, ఎవడమ్మా మొగుడు సొమ్ము ఎవరికి వాటాలు పెడతారు వదినా, ఆ వాటాలు ఎవరికి ఇవ్వాలి, ఆ ఇల్లు అభి కట్టించి మీ పేరు మీద పెట్టించాడో, మీరు మీ కొడుకులకు పెట్టుకోవటానికి సిగ్గుండొద్దు, అపాత్ర దానం చేసేసావయ్యా నువ్వు, నీతి జాతి లేని ఇలాంటి వాళ్ళకి చేసావేంటబ్బాయి, చేసినా కూడా దానం ఏరా మగాడా
చెల్లి అలా చేసిపోయింది. నేను పెద్ద మోతుబరిని, పెద్ద తోపుని, తురువుని, గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకున్నావా, లక్షల జీతం వచ్చేది, కారు వచ్చింది, నగలు వచ్చినాయి, నీ పెళ్ళాంకి టెక్కొచ్చింది, కులికి 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 వెనకటికి అవుతానంట్లే మేకలు కాసుకునేదాన్ని మహారాజు పెళ్లి చేసుకుంటే వాంకర చెంకరగా ఉన్న ఏం కాయలవి అందంటే చింతకాయలు చూసి నీ పెళ్ళాం అలాగే తెగ వగలమారి వంకాయ సెగ లేకుండా ఉడికిందని తెగ తిప్పుకుంటా చీచా అన్న నీ కోడలు నీ మేనగోడలు కాబట్టి తుడిసేసుకుపోతున్నావా శకుంతలమ్మ? ఏ నాన్న సారంగపాణి ఆ ఏమీ కనపడవు కదూ, మూసుకొని గదుల్లో కూర్చుంటున్నారుగా, గదుల్లోకి ఏసీలు వచ్చినాయి, ఇంటిపైకి కరెంటు బిల్లులు కట్టకుండా సోలార్ ప్యానల్స్ వచ్చినాయి, ఏది డైరెక్ట్గా ప్రధానమంత్రి పథకం కింద వచ్చేసినాయి గదు మీకు ఆ సోలార్ ప్యానల్స్, అదేందో మాకు రాలా? ఏరా కులపెద్ద మహేషు, పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు నీకు, నీ బతుక్కి బీటెక్లో మొత్తం బ్యాక్లాగ్సే, ఎదవన్నర ఎదవ కుక్క, నేనైతే గొంతు మీద కాలేసి తొక్కేసేదాన్ని, నా కొడుకువే అయితే పనికి మాలిన ఎదవ, కులాలని గ్రూపులని నువ్వు గాలి తిరుగుడు బలాదూరు తిరిగే ఎదవి నువ్వు సడన్గా బ్యాక్లాగ్లు క్లియర్ చేయకపోయినా బీటెక్ పాస్ అయిపోతావు, అలా నీకు ఎంటెక్ చాలా పెద్ద కాలేజీలో నీకు అసలు ఊహించని విధంగా అసలు అదేంటో ఇంటికి వచ్చి మరి కాలేజీ వాళ్ళు నీలో ఉన్న ప్రజ్ఞా పాఠవాలు గుర్తించి నీకు అసలు అట్లా కాలేజీ సీట్ ఇస్తారు, ఇవ్వంగానే నువ్వు వెళ్ళి చదివేస్తావు, చదివేయంగానే నీకు అసలు అట్లా కాలేజీ వాళ్ళే నీకు బైక్, స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్గా ఇస్తారు, ఇచ్చిన తర్వాత నువ్వు ఆ బైక్ మీద కాలేజీకి వెళ్ళొస్తావు, వెళ్ళొచ్చి నీకు ఆ కాలేజీ మొత్తం మీద ఎవరికి రాంది పెద్ద ఎంఎన్సీ కంపెనీలో హైయెస్ట్ ప్యాకేజీతో నీకు ఉద్యోగం వచ్చుద్ది, నువ్వు ఇంకేముంది ఈ చంపక రాణిని, దీని పేరు వర్ణిక కదా, అన్ని వర్ణాలు చూపించింది దీన్ని నువ్వు కాలేజీలో లవ్ చేస్తావు, ₹1 కట్నం తీసుకురాపోయినా సేమ్ కులంది కాబట్టి నీ అమ్మ, నీ అన్న, నీ బాబు, నీ అక్క, నీ బావ ఏమే అనరు, ఆ తర్వాత నువ్వు దీన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు కొంటావు, కారు కొంటావు, మీ అమ్మా నాన్నల రెస్పాన్సిబిలిటీతో మనకేం సంబంధం లేదు బేబీ, మనం ప్లాన్ చేసుకుందాం కిడ్స్ని అనగానే పెళ్ళాన్ని వేసుకొని ట్రిప్పులకి వెళ్ళొస్తావు, ఎక్కడి నుంచి వచ్చిందిరా నీ బతుకు కదంతా, నీ బావేసిన ముష్టిరా కుక్క, అక్కడ దాకా వస్తే నాకిచ్చింది కూడా అతనే, ఆ మాట నిజంగా ఒప్పుకోవాలి ఏమ్మా అన్నాడు శరత్తో. అవును నిజంగా ఒప్పుకోవాలి, కళ్యాణిని మేము కాపురానికి తీసుకెళ్ళట్లేదని మా ఇంటికి వచ్చి కొట్టడం తిట్టడం అనాగరికమని, అలా చెయ్యొద్దని నాకు పలుకుబడిందని నేను యాక్షన్ తీసుకుంటాను, ఇంకోసారి తన మీద చెయ్యేసి ఏమీ అనొద్దని ₹1,00,00,000 ఇచ్చాడు, మాకు ఇల్లు కొనిపెట్టాడు, మా అబ్బాయి కారు కొనిపెట్టాడు, కళ్యాణికని పిల్లలకని బంగారానికి డబ్బులు ఇచ్చాడు, మా అమ్మాయిలకి ఆడపడుచు కట్నాల కింద 25 లక్షలు ఇచ్చాడు, ఆ తర్వాత మా అబ్బాయికి ప్రమోషన్ ఇప్పించాడు, వెళ్ళి చక్కగా తన్ని తీసుకొచ్చి కాపురం చేసుకోమన్నాడు, అప్పుడే మేము కళ్యాణిని తీసుకెళ్ళాం అని చెప్పారు శరత్ వాళ్ళ అమ్మ నాన్న. ఏమే పత్తిత్తు మహాపతివ్రత కోడల, ఎలా వచ్చింది నీకు అసలు బీటెక్లో సీటు, నీకు బీటెక్లో సీటు ఏంటి, మీ కులం వాళ్ళు నీకు కులం పథకం కింద ఇచ్చేసాడు షీటు, ఏది బీటెక్ షీటు, ఏది నిజమే, మరి నా కూతురికి ఎవడో ఇవ్వలేదేంటి వచ్చి, అలా అనుకుంటే మా కార్పొరేటర్ కూడా నన్ను వచ్చి ఆన్సమంటది, మా వీధిలో ఒక 100 ఓట్లు నా కింద పడతాయని, అలాంటిది ముష్టి మీ కొంపలో ఉన్న 10 ఓట్ల కోసం ఎవడే నీకు ఇప్పించింది, మీ బావి ఇప్పించాడా సీటు, అయిపోయిన తర్వాత ఎంఎస్కి నువ్వు వెళ్ళటానికి కాలేజీలో నువ్వేంటి మెరిట్ స్టూడెంట్ కింద నీకు స్కాలర్షిప్ వచ్చేసి నీకు ఎంఎస్ చేయడానికి అవకాశం వచ్చిందా, ఆ ముష్టి మీ బావేశాడే పనికి మాలిందానా, వెళ్ళి నా కొడుకును నువ్వు సెట్ చేయంగానే నా కొడుకుతో నువ్వు పక్క పంచుకోగానే నేను ఒప్పుకున్నాను అనుకుంటున్నావా, నేను డబ్బు మనిషినే నేను, నాకు కూతురుందే, నిజం ఒప్పుకోవాలి, నువ్వు ఎంఎస్ చేయటం దాకా నీ బతుక్కి బిచ్చం వేసింది నీ బావ, అక్కడితో అయిపోయి ఉద్యోగం వచ్చాక నా కాళ్ళు నాకటానికి కూడా సిద్ధపడ్డావు కదే వచ్చి నువ్వు ఇండియాకే, ఆ తర్వాత నీ బావ మహానుభావుడే వచ్చి మరీ అంత మనీ మైండెడ్గా ఆలోచించకూడదని, ఆడపిల్ల కాలు జాడిన తర్వాత తన కెరియర్ లైఫ్ పాడైపోద్దని నువ్వు తన చెల్లెల్లాంటి దానివన్నాడే నీ బావ అని, ఈరోజు నీ ఒంటి మీద ఉన్నయ్యే నగలు
₹1,00,00,000 వాటి వాల్యూ. నీ బావ ఇప్పించాడు, ₹1,00,00,000 కట్నం ఇచ్చాడు. మా అమ్మాయి కోసమనే ఒక మంచి అబ్బాయిని కానీ కట్నం ఆశించకుండా సంబంధం చూశాడు. మా పిల్ల పెళ్ళికి నగలు లాంఛనాలు చేయించిచ్చాడు. నా కొడుక్కి పెళ్ళి ఇంత దర్జాగా జరుగుద్దని ఈ పనికిమాలిన ఎదవని ఎంఎస్ చేయరా కట్నం కోసం అంటే నీలాంటి పనికిరాని దాన్ని తీసుకొని వస్తాడని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ నీ బావే వచ్చి తను ఒక అన్నలా నిలబడే నీ అన్న నువ్వు వెళ్ళి అడుక్కున్నావు కదే, మీ వదినేమంది ధవళేశ్వరం లాకులు గోదావరి ప్రాజెక్టు కూడా రాసిమ్మంటావా, మమ్మల్ని అడుక్కు తినమంటావా అందే. నీ తమ్ముడు నీ ఇంకొక అన్న పెళ్ళాం మనకేంటి సంబంధం అనేసిందే. నీ అక్క మా దగ్గర ఎక్కడే అనేసిందే. నీ అమ్మ బాబు ఏముందనిమ్మంటావమ్మా అని ఉన్న ఇల్లు కొడుకులకని ముందే అనేసామని నిన్ను ఊరుకున్నారు కదే మెదలకుండా. మరి మళ్ళీ మేమే వచ్చి సంబంధం ఒప్పుకొని నిన్ను మా అబ్బాయి ఫోన్ చేసి పెళ్ళికి మా అమ్మ మా నాన్న ఓకే అన్నారనే ఎందుకు అంటాననుకున్నావే? నువ్వు రంభవనా? నువ్వేమైనా నిజంగానే ఇంద్రుడు కూతురు ఏమైనా దిగొచ్చావనా? నువ్వు ఇందు మతివనా? ఒప్పుకుందే. మీ బావ పెట్టాడు. ఈ భోజనాల ఖర్చు తనదే, ఈ కళ్యాణ మండపం తందే, ఆ ఫోటోలు కట్టిన డబ్బులు తనవే. ఇక్కడ ప్రతి దానికి అయ్యే ప్రతి రూపాయి ఖర్చు అబ్బాయిదే. పెళ్ళికి పిలవండి నేనంటే ఒళ్ళు బలిసి మీకు కొవ్వెక్కి ఏమే వెళ్ళి బొట్టు పెట్టి అల్లుడు గారు రండి అని పిలవాల్సింది పోయి మీరు శుభలేఖ పోస్ట్లో పడేస్తారా? అమ్మాయి జగతే చాలా పెద్ద తప్పు చేసేసావు అమ్మాయి, నువ్వు ఇంట్లో పుట్టే అబ్బాయి అభే అన్నాను అనుకోబాకయ్యా. నీ తల్లి లాంటి దాన్ని పెద్దదాన్నే నీతి జాతి లేని ఈ ఇంట్లో దాన్నే నువ్వు కాబట్టి చేసుకున్నావయ్యా. కులం కులం అంటున్నారు. ఎవడే మన కులంలో మిమ్మల్ని మనుషులుగా చూసిందే? ఎవడే మన కులంలో మీకు రూపాయలేంది విలువ ఇచ్చిందే? ఎవడే మన కులంలో మీ బతుకుల్ని బాగు చేసేదే? నీ కూతుళ్ళని ఎవడే పెళ్లి చేసుకునేదే? నీ ఇంటిని ఎవడే బాగు చేసేదే? ఆ అబ్బాయి దేవుళ్ళ లాంటి వాడు కాబట్టి కూతురు సొమ్ము ఒకవైపున నెలకు 2 లక్షల చొప్పున సిగ్గు లేకుండా ఇప్పటికీ దిగ తింటానే ఉన్నారు మొగుడు పెళ్ళాం. చీము నెత్తురు ఉన్న బతుకులేనా మీవి? మళ్ళీ అవి కాదనే అల్లుడు ఒకవైపున ఇచ్చిన లగ్జరీలన్నీ నచ్చినాయి, అల్లుడు నచ్చలా. ఎందుకంటే అల్లుడి కులం నచ్చలా. ఇందాకేంటి నువ్వు అందే వాడు ఏం కాదు మా అమ్మాయి ఇచ్చేది, మా అమ్మాయి కష్టార్జితం అన్నావు నువ్వు. నీ కూతురు వాడి పెళ్ళాం అయ్యాక నీ కూతురు ఎలా అవుద్ది శకుంతల? నువ్వు సారంగపాణి పెళ్ళానివా లేకపోతే నీ అమ్మ బాబులకి కూతురువా? మీరు చెప్తే ఏదైనా కరెక్టే. ఏంది వాళ్ళ అమ్మ నాన్న లో క్లాస్ వాళ్ళు నోరు ముయ్యాలా? ఎవడు పిలిచాడు మిమ్మల్ని? ఒరేయ్ మీ బతుకుల్లో మీరు తినే ప్రతి మెతుకు మీద మీరు సచ్చిందాకా ఆ అబ్బాయి పేరే కదరా రాసుందే. అన్నం తింటున్నారా అశుద్ధం తింటున్నారా అనకూడదు. కానీ ఏం బతుకులరా మీవే? నా కూతురు ఉంది పనికి మాలిందే. అలాంటి ఒక ఆకాశమంత మనసున్నోడ్నే నిజంగానే తెచ్చి చేయలేమేమో మన కులంలో కూడా. కులం 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 అని చెప్పుకుంటున్నాం. ఏం చేసుకోవటానికి ఆ కులం? ఆకాశమంత గుణం ఉంది వాళ్ళకే. ఆస్తులుండంగానే సరికాదు, మనుషులు ఎంత ఎదిగినా ఒదిగుండాలన్నట్టు ఉన్నారు వాళ్ళ అత్తామామ. మీ బతుకులు చెడా అనేపాటికి జగతి కళ్ళల్లోంచి నీళ్ళలా కారిపోయినాయి. ఇక అభి వైపు చూసేసరికి తలదించేశాడు. అత్తామామల వైపు చూస్తే వాళ్ళేం మాట్లాడాల. పిల్లలు మమ్మీ అనే ఆ అమ్మాయిని అతుక్కుపోతే వచ్చిన పసిగుడ్లను దగ్గరికి తీరా. మీ పొయ్యే కాలం పుట్ట పురుగులు పడి సస్తారు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే గనక మీకు జన్మ ఉంటుందా? మీ బతుకులకి మొత్తం గడిసిపోతున్న ముష్టే. అమ్మా ప్లీజ్ అన్నాడు అభి. ఆగయ్యా, నన్ను అబ్బాకు తల్లి లాంటి దాన్నే. శకుంతల నీకో విషయం చెప్తున్నాను. ఇవాళ నీ ఒంట్లో తిని బలిసావే, ఆ తిని బలిసింది కూడా నీ అల్లుడు సొమ్ముతోనే. నువ్వు అది మర్చిపోకు. ఒరే వంశీ నీ ఉద్యోగం, ఉసే మానస నీ మొగుడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడని ఎగిరెగిరి పడుతున్నావు. అవన్నీ నీ ఆడపడుచు మొగుడేసిన ముష్టే. కళ్యాణి నీ బతుకు ఇవాళ నీ మొగుడు కాపురానికి తీసుకెళ్లాడని మురిసిపోతున్నావే, అది నీ మరిదేసిన ముష్టి. ఉసే ఇందు బావ ఇందాక అక్షంతలైపోతే తల పక్క తిప్పేసావు పనికి మాలిందానా. అలాంటోడు ఆశీర్వాదాలు నీకు దొరుకుతాయి అంటే నీ బతుకుచ్చాడా? నేను అత్తగా నీ బతుకేంటో లెక్కలు తేల్చపోతే చూడవే, నువ్వు చూస్తావు నాలో అత్తగారినే అనేసిందే అనసూయ. నువ్వింటికి బా, నీ వ్యవహారం కూడా తేలుస్తానన్నాడు శరత్తో. అన్నాక దీనికి బాగా ఒళ్ళు లేర్లు లెక్కన కొలెస్ట్రాల్ పట్టేసిందిరా తమ్ముడు, దింపేయాలిరా అనేసి శరత్ వాళ్ళ అమ్మా నాన్న అనేసారు కళ్యాణినే. అన్నాక
మహేష్ వర్ణికను పట్టుకొని మీ యొక్క బతుకులు మీ బతుకుల గురించి మళ్ళీ మీరు చెప్పుకోవటం నీ బతుక్కి నీకే ఉద్యోగానికి ఒక గతి లేదు, మళ్ళీ నువ్వు రికమెండేషన్లు చేయించి నీ పెళ్ళానికి ఉద్యోగం వేయించడం పనికి మాలిన సన్నాసే. ఏం బతుకులు మీయే? ఆ అబ్బాయి కాళ్ళు మీరు కన్నీళ్లతో కడిగి నెత్తిన నీళ్లు పోసుకున్న మీ కుక్క బతుకులు మారతయ్యా? అసలు నిజంగా అనకూడదు కానీ ఏం జన్మలు మీవే? ఏం తప్పు చేసింది ఆ పిల్ల? ప్రేమించానన్నాడు అబ్బాయి, పెళ్లి చేసుకుందే. ఎంత కష్టం కలగనిచ్చాడా? మీ కూతురు కాలు కందనిచ్చాడా? కష్టాలు పెడితేనే అది BMW కారులో దిగుద్దా? కష్టాలు పెడితేనే ఇద్దరు పిల్లల్ని ఒళ్ళంతా నగలేసి తీసుకొస్తుందా? కష్టాలు పెడితేనే దాన్ని కడుపుతో ఉన్ననాడు కూడా నువ్వు చూడటానికి వెళ్ళలేదుగా? అంత ప్రేమగా చూసుకుంటాడా మొగుడు? ఆ అబ్బాయి అనేవాడే అయితే మీకు డబ్బులు పంపగలుగుద్దా? ఏం జన్మలు మీయే అని అడిగేపాటికే వచ్చిన చుట్టాలందరినీ అబ్బో ఇక్కడ ఒక్కొక్కతే అసలు ఒక్కొక్క మేలుజాతి ఉత్తమురాళ్ళు బయలుదేరారు. ఒక్కోటి కూతుళ్ళ మీద అల్లుళ్ళకి, అల్లుళ్ళ మీద కూతుళ్ళకి, ఒకవైపున కొడుకుల మీద కోడళ్ళకి, కోడళ్ళ మీద కొడుకులకి చెప్పుకొని బతికే బతుకులు, కూతుళ్ళకి దోసిపెట్టే కొన్ని, కొడుకుల్ని వెనకేసుకొచ్చే కొన్ని, మీరు కూడా మాట్లాడే వాళ్ళే అనేపాటికి వచ్చిన చుట్టాలు తలదించుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత శకుంతల సారంగపాణితో సహా అక్కడున్న ఫ్యామిలీ అంతా షాక్లో నుంచుంటే జగతి పిల్లల్ని తీసుకొని నేను వెళ్తున్నాను వస్తారా రారా అనేపాటికి అభి బయలుదేరితే కార్ స్టార్ట్ చేయాలి, నువ్వేం చెప్పొద్దు నాకు అనేసింది. అన్నాక ఇంటికి వచ్చారో అది కాదమ్మా అంటే ప్లీజ్ అత్తమ్మ ప్లీజ్ మావయ్య మీరేం మాట్లాడొద్దు అన్న తర్వాత వాళ్ళని గదిలోకి వెళ్ళమని సైగ చేశాడు అభి. పిల్లల్ని తీసుకొని వాళ్ళు గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత అభి జగతి బట్టలు మార్చుకొని అలా కిటికీ దగ్గర నుంచుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. ఏమైందని, ఎందుకు ఇప్పుడు ఇంత బాధని దగ్గరికి తీసుకొని గుండెలకి హత్తుకుంటే కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చేసి చివరికి నువ్వు కూడా నన్ను మనీ మైండెడ్ పర్సన్ని చేసేసావేంటభే అంది. పిచ్చి పట్టిందా నీకు అన్నాడు. మరి కాకపోతే ఏంటే, నిన్ను నేను డబ్బు కోసమే చేసుకున్నాననే, వాళ్ళందరి లైఫ్ని డెవలప్ చేయటానికి నిన్ను చేసుకున్నాననే ప్రపంచం ముందు నన్ను అదే అన్నట్టుగా చూపించేసావుగా నువ్వు కూడా. అసలైనా అదంతా వాళ్ళకి నువ్వు ఎందుకు చెయ్యాలి? నేను వాళ్ళకి ఇచ్చే 2 లక్షలే వాళ్ళకి చాలా ఎక్కువ. వాళ్ళ లైఫ్లు వాళ్ళు బాగు చేసుకుంటారో బలి చేసుకుంటారో దానికి నువ్వు ఊరుకోవటమే గొప్ప విషయం. ఇవన్నీ ఎవరు చేయమన్నారా? ఎందుకు చేసావు నువ్వు? ఇప్పుడు నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టేగా అత్తయ్య మామయ్య దృష్టిలో పడ్డానో వాళ్ళు అంటారా నిన్నలా? వాళ్ళు అనకపోయినా నేను జీవితంలో తలెత్తుకోగలనా అభి? ఎందుకు చేసావిలా? రేపు మన పిల్లలు కూడా డాడీని ఎందుకే చేసుకున్నావా మమ్మీ అని అడిగితే మీ అమ్మ మీ నాన్న మీ అక్క మీ బావ మీ అన్న మీ వదిన మీ తమ్ముడు చెల్లెలు లైఫ్లు బాగు చేసుకున్నావా అని అడిగితే నేను తలెత్తుకోగలనా? ఇప్పుడు ప్రపంచం దృష్టిలో నేను అదే కదో అయిపోయాను. పిచ్చి మాటలు మాట్లాడకరా. ఏం మాటలవే నువ్వు? ఆ రోజు మీ వాళ్ళు మన పెళ్ళి వద్దు అన్నప్పుడు మనం వచ్చేస్తున్నప్పుడు కూడా ఒక్కసారి వెనక్కి రమ్మంటారేమోనని వెనక్కి తిరిగి చూసావు. నీ మనసు వాళ్ళతో కలవాలనే అనిపించింది ఆ క్షణం. మన పెళ్ళిలో మీ వాళ్ళు లేకుండానే జరిగిపోయిందే. పిల్లలు పుట్టాక అమ్మమ్మ తాతయ్య చుట్టాలు బంధువులు ఎలా ఉంటారో ఎరుగరో. ఎంత మా అమ్మ నాన్ననే నువ్వు నీ తల్లిదండ్రులుగా చూస్తున్నావనే నేను పొంగిపోయి నీ తల్లిదండ్రుల్ని నీకు దూరం చేశాననే బాధ నా మనసులో అలాగే ఉండదా చెప్పు? ఒక విషయం చెప్పనా, మా అమ్మని ఇంకొకళ్ళు అయితే విసుక్కుంటారు, అసహించుకుంటారు, తిడతారో. నేను కూడా మా అమ్మ నాన్నలకి ఎప్పుడూ ఊరు చూపించలేదో, సొంత అమ్మా నాన్నల్లా చూడలేదో, అమ్మని మేకోవర్ ఛాన్స్ లేదో. అమ్మ చాలా వస్తువులు ఒకటి ఇంకోటి అనుకొని నొక్కినా 10 సార్లు చెప్తావు, 11వసారి నేను చేసి పెడతానత్తమ్మ కూర్చోండి అంటావు. విసుక్కో. నీలాంటి కోడల్ని కూతుర్లాంటి దాన్ని వాళ్ళకిచ్చాను. ఏ రోజు మన పెళ్ళైన 7 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నేను నీతో ఈక్వల్ కాదనే, నువ్వు నేను ఆకాశం పాతాళం అంత గ్యాపుల్లో కులాల్లో పుట్టామనే ఒక్కరోజు కూడా నువ్వు అన్నది లేదు. ఎవరితోనూ నువ్వు అసలు అలాంటి విషయాలు షేర్ చేసుకోవు. ఏంట్రా జీతం పంపించేదే నీ కష్టార్జితం, నువ్వు ఆఫీస్లో వర్క్ చేయట్లేదా? అది నీ ఆఫీస్ అని ఏ రోజైనా నువ్వు స్వతంత్రత తీసుకొని నువ్వు నెలకు
నెలకి 10 లక్షలు పంపినా నేనేమన్ను, ఎప్పుడైనా పంపావా? అయినా నిన్ను నేను పెళ్లి చేసుకొని నువ్వు నా దాని అయిన తర్వాత నీ వాళ్ళు నా వాళ్ళు కాదా? నీ కుటుంబం నా కుటుంబం కాదా? నన్ను కాదన్నంత మాత్రాన తల్లిని బిడ్డ తోసేసిందని మీ అమ్మ నాన్న నా వాళ్ళు కారా? నా తల్లిదండ్రులు కారా? నీ అన్న నా అన్న కాడా? నీ అక్క నా అక్క కాదా? నీ చెల్లి తమ్ముడు నా చెల్లి తమ్ముడు కారా? నా వాళ్ళని నా కుటుంబాన్నే నేను బాగు చేసుకున్నాను. ఏం మాటలు రా జగతి ఇవే? నువ్వు బాధపడొద్దు, నువ్వు బాధపడితే నా గుండె పగిలి చచ్చిపోతానని నీకు తెలుసు జగతే అని ఆమెను దగ్గరికి తీసుకుంటే అతని గుండెల్లో ఒదిగిపోయి ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉంది. ఆ తర్వాత వారం కాలం గడిచిపోయిందే. అత్తా మామల్ని క్షమించమంటే ఏం పిచ్చి మాటలమ్మా ఇవే? వాళ్ళు వేరు మనం వేరా ఏంటే? ఏదో 4 మాటలు అన్నారన్నంత మాత్రాన మనం వాళ్ళ మీద సీరియస్గా పగల పడతామా, కక్షలు కడతామా? పిచ్చిదానా, ఏదో కడుపు తీపి ఉంటదే, కన్న కూతురువే, ఏదో వాళ్ళని కాదన్నావనే బాధతో 2 మాటలు అంటారో. మనం ఎప్పుడు ఏమీ అనుకోవా ఏంటి? మీరెప్పుడు నన్నేమీ అనలేదులే అత్తమ్మ అనరు కూడా మావయ్య అన్నాక ఊరుకో తల్లి అనేశాక ఒకరోజు వీళ్ళు బయలుదేరబోతుంటే బయటికి ఎక్కడికో శకుంతల సారంగపాణి వచ్చారు. ఇంట్లో వాళ్ళంతా కూడా వచ్చారు. మానస, వంశీ, కళ్యాణి, శరత్, ఇందు, రాజీవ్, మహేష్, వర్ణిక అందరూ వచ్చి అభికి చేతులెత్తి దండం పెట్టి క్షమాపణ చెప్పారు. అల్లుడు అయిపోయావు బాబు, కాళ్ళు పట్టుకోకూడదు, చేతులు పట్టుకుంటున్నావయ్యా అన్నాక ఏం మాటలండి ఇవే అన్న తర్వాత చాలా పెద్ద తప్పు చేసేసాం, మమ్మల్ని క్షమించమ్మా అన్నాక జగతి మొహం పక్కకు తిప్పుకొని నుంచుందే. అభిని మాత్రం అల్లుడు గారు మమ్మల్ని క్షమించండి, నిజంగానే ఆకాశం అంత విలువైన మీ ప్రేమని తెలుసుకోలేకపోయామని శకుంతల సారంగపాణి, నిజంగానే ఆ రోజు మిమ్మల్ని తప్పుగా మాట్లాడానని మానస, వంశీ, ఆ తర్వాత కళ్యాణి 4 పీకులు శరత్ పీకి తెచ్చినట్టున్నాడు క్షమాపణలు చెప్పిందే. ఇందు క్షమించు బావా అని ఆశీర్వదించమని కాళ్ళు పట్టుకుందే. మహేష్ ఐఎమ్ సారీ బావా అని ఆశీర్వదించమని కాళ్ళు పట్టుకోబోతే ఇక జగతి మాత్రం పక్కకి తిరిగిపోయింది. అభి ఏంటిదంతా, లేవండి అన్న తర్వాత మీ బిడ్డని మేము మీకెప్పుడు దూరం చేయలేదమ్మా, తను ఎప్పటికీ మీ బిడ్డే అని రామలక్ష్మి సీతయ్య అంటే చేతులు పట్టుకొని క్షమించమని అడిగారు. మనలో మన క్షమాపణలేంటే అన్న తర్వాత పండుగ ఉంది, పండక్కి మీ అందరూ రావాలి, రాకపోతే నేను బాధపడతాను బాబు అన్నాడు సారంగపాణి. ఇంటికొచ్చిన వాళ్ళతో ఎందుకురా అలా అన్న తర్వాత పర్వాలేదులేయ్యా, దానికి చిన్నప్పటి నుంచి మొండితనం కోపం ఎక్కువ, మాకు తెలుసులే, ఉంటే ఉందే, ఆ కోపం మా మీద ఉండటం న్యాయమే అల్లుడు గారు, తప్పకుండా రండి, రాకపోతే మమ్మల్ని చంపుకు తిన్నట్టే, అందరం కలుద్దాం అని చెప్పి కాసేపు పిల్లల్ని దగ్గరికి తీసుకోబోతే జగతి వైపు చూశారు పిల్లలు. వెళ్ళండమ్మా అని అభి అన్నాక వెళ్తే మనవణ్ణి మనవరాల్ని ఎత్తుకొని ముద్దులాడారు శకుంతల సారంగపాణి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెళ్దాం ఆఫీస్కి అంది జగతి. అదేంట్రా పండక్కి రమ్మన్నారుగా అన్న తర్వాత వెళ్తున్నావా నువ్వు? అదేంటి నేను పిల్లలు రావట్లేదు అభి అన్న తర్వాత ఏం పిచ్చి కోపం తల్లి ఇదే అన్నారు అత్తామామలు. కోపం కాదు బాధ, మీకు అర్థం కాదులే నేను చెప్పినా కూడా, ఆయన నా భర్త, వాళ్ళంది నా భర్తనే, నా భర్తని అంటమంటే నన్నన్నట్టే కాదు, ఆ రోజున సతీదేవి దక్షుడు తన్నన్నాడని కాదు శివయ్యనన్నాడనే కాదు దక్షయజ్ఞంలో భస్మమైపోయిందే, నా భర్త నా అన్న ఇంటికి నేను ఎలా వస్తానత్తయ్యా అనేసరికి నువ్వు రాకపోతే నేను వెళ్ళను, నేను వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారో, వాళ్ళకై వాళ్ళే వచ్చే మన్నే ఇంట్లో ఒకళ్ళగా అనుకుంటున్నప్పుడు వెళ్ళకపోతే ఆ ఇంటి అల్లుడుగా నాకు మర్యాద అంటావా? నా భార్యగా నువ్వు అదేనా చేసేది అని ఆమె కుటుంబానికి దగ్గర చేయటం కోసం వెళదాంగా, నా కోసం ప్లీజ్ అన్నాడు. అన్న తర్వాత అత్తయ్య మావయ్యని తీసుకొని వెళ్ళిందే. వెళ్ళగానే హారతులిచ్చి దిష్టి తీసి లోపలికి రండి అల్లుడు గారు, రండి వదిన గారు, రండి బావగారు అని పిలిచారు. పిల్లల్ని రండి తాత, రండర్రా అని పిలిచి దగ్గరికి తీసుకున్నారు. తీసుకున్నాక అందరూ కలిసిపోయి బాగానే మాట్లాడుకుంటూ అభిని బావగారని, ఇది తినండని, అది తినండని ఇల్లంతా చూపించి జగతి ఫోటోలని, జగతి వచ్చిన అవని ఇవని జ్ఞాపకాలని ఆ అబ్బాయికి చూపిస్తూ ఉంటే జగతి మాత్రం ఏమీ మాట్లాడకుండా నిలబడిపోయింది. ఆ తర్వాత ఉండాల్సిన ఒక్కరోజు అయిపోయి పండగ అయిపోయాక తెల్లారి బయలుదేరబోతుంటే అందరూ వచ్చి జగతి చేతులు
చేతులు పట్టుకొని క్షమించమని అడిగితే, నేను ప్రాణాలతో బ్రతికి ఉండే ఆఖరి రోజు వరకు మాత్రం మీరు అల్లుడు గారని ఆయన్ని కలుపుకున్నా నేను ఏ రోజుకి మాత్రం మీ కూతురుగా చచ్చాననే అనుకోండి. అమ్మా అన్న తర్వాత ఈ ప్రేమలు ఇవన్నీ ఎందుకు పొంగుకొచ్చాయో తెలుసా? మొన్న పెళ్లిలో కూడా మీరు ఆయన అన్న మాటలు నేను మర్చిపోలేదు. ఆయనతో కలిసి విస్తర్లో భోంచేయనన్న వాళ్ళు ఇంటికి పిలిచి ఆయనతో సహపంక్తిలో కూర్చొని తిన్నారు మీరు. ఎందుకో తెలుసా? ఇవన్నీ ఆయన వల్ల వచ్చాయి కాబట్టే. ఇచ్చిన వాటిని వెనక్కి తీసుకునే అలవాటు, కక్కిన కూటిని తిరిగి అడిగే అలవాటు వాళ్ళ ఇంటికి లేదు. అలాంటిది నా మెట్టినిల్లు. మీరు మా సహాయాలు పొందారనో, మీరు మా సహాయాల వల్లే మా భిక్షతో బ్రతుకుతున్నారనో జన్మంతా ప్రపంచమంతా చెప్పుకున్నా అనే అలవాటు ఆయనకి, వాళ్ళ అమ్మా నాన్నలకి, నా బిడ్డలకి, నాకు లేదు. కానీ అది నిజమే కదా, అబద్ధం కాదు కదా. ఈరోజు ఆయన రూపాయి ఇచ్చాడు కాబట్టి ఆయన కులం మర్చిపోతారు. ఈరోజు ఆయన రూపాయి ఇచ్చాడు కాబట్టి ఎక్కడ లేని చుట్టరికాలు, బంధుత్వాలు కలిపేసుకుంటారు. ఈరోజు ఆయన వల్లే ఒకళ్ళ మెళ్ళో తాలి పడింది అనగానే చెల్లెలు తల దించేసిందే. ఆయన వల్లే ఒకడికి ఉద్యోగం వచ్చింది అన్న తల దించేశాడు. ఆయన వల్లే ఒకడి బతుకులోకి అంత పెద్ద ఎంఎన్సి కంపెనీలో జాబ్ వచ్చేసింది తమ్ముడు తల దించేశాడు. ఒకటి మొగుడు ఉన్నాడో లేదో తెలియని స్థితిలో ఉన్న దాన్ని మొగుడు కాపురానికి తీసుకెళ్ళాడు, అక్క తల వంచేసిందే. అసలు మొగుడు తిరిగి వస్తాడో రాడో అనుకున్న ఒక పెద్ద ఆవిడ ముత్తైదైపోయింది అనేసరికి అమ్మ తల దించిందే. దాంతో మీరు తలలు దించుకోకండి, సిగ్గుపడుద్ది భూమాత మీరు ఆవిడ వైపు చూస్తే. మనుషుల్లో విలువలు చూడాలి, మనుషుల్లో వ్యక్తిత్వం చూడాలి, మనుషుల్లో ఉండే మంచి మనసు చూడాలి. నా భర్త కదా ఆకాశం అంటుంటే అదే నా అత్తమామల్లో లేకుండానే ఆయనకు వస్తుందా? మీకు పుట్టినందుకు ఏ రోజు మీరు ఏ విలువలు, ఏ ప్రేమలు, ఏ గౌరవాలు ఇచ్చి నేర్పింది లేదు. చదివించి మమ్మల్ని తీర్చిదిద్ది మా కాళ్ళ మీద మమ్మల్ని ఆధారపడేలా చేసింది లేదు. కానీ నోరు అనేది ఉందో చూసారా, మహాపాపాలకే ఆనకట్టలేని నది లాంటిది అదే. అది చేసే ఘోరాలు పాపాలు ఎన్నో. మీరు నా భర్త గురించి మాట్లాడినవి ఏవి నేను మన్నించను లేను, క్షమించను లేను. ఆ మాటలకే ఆయన రావాలన్నారు, ఆయన భార్యగా ఆయన కోరిక ప్రకారం వచ్చాను. ప్రతి సంవత్సరం ఆయన రావాలంటే వస్తా, ఒకరోజు ఉండాలంటే ఉంటా. మీ కూతురుగా కాదు, ఆయన భార్యగా. మీ కూతురుగా కాదు, వాళ్ళ కోడలుగా. ఎప్పటికీ అభిమన్యు భార్య జగతిగా, రామలక్ష్మి సీతయ్య కోడలు జగతిగా మాత్రమే నేను ఇంట్లో కాలు పెడతాను తప్ప శకుంతల సారంగపాణి కూతురుగా నేను పోయి 7 ఏళ్ళు అయిపోయిందే అని అక్కడే ఉన్న తన ఫోటోకి బొట్టు పెట్టి దండేసింది జగతి. జగతి అన్నాడు అభే, ఇంతకు మించి నువ్వేమన్నా మాట్లాడితే నేను చచ్చినంత ఒట్టు. మీరు బతికి ఉన్నంత కాలం మీకు అది అలాగే కనిపిస్తూనే ఉండాలి అనేసి పిల్లల్ని తీసుకొని జగతి కారెక్కేసింది. అభే ఏమనుకోకండి అన్నాక ఒక్కళ్ళ మొహంలో నెత్తురు చుక్కలేదో. తప్పుగా అనుకోకండి, అమ్మాయి మనసేదో బాధపడిందని రామలక్ష్మి సీతయ్య చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎన్నో పండుగలకి కలిసిన జగతిలో మార్పు లేదు. ఆమెని ఆ రోజు అన్ని వేల మందిలో భర్తనన్న మాటలే గుర్తొచ్చేవి జగతికే. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతున్న జగతిలో మార్పు లేదు. మారమని చెప్పి చెప్పి అలిసిపోయిన అభి ఒక రోజుకి చెప్పటం మానేశాడు. చివరికి శకుంతల సారంగపాణి అల్లుడు గారు అన్నప్పుడల్లా వాళ్ళ వైపు చూసిన జగతి వైపు చూడలేక తల ఎక్కడ తీసుకెళ్ళి పెట్టుకోవాలో తెలియక వాళ్ళు అలా అవమానాన్ని భరిస్తూనే ఉన్నారు. డబ్బులుంటే అల్లుడు కాస్త అల్లుడు గారైపోతాడని విన్నాను నేను. అలాంటిదే డబ్బులుండి మనకు ఆ డబ్బుల్ని పెట్టి మన గొప్పోళ్ళని చేసేస్తే ఎలాంటి వాళ్ళకైనా మనం ఎదురెళ్ళి అరికాళ్ళు నాకటానికైనా సిద్ధపడిపోతాం అని జగతి వెళ్ళినప్పుడల్లా మాత్రం అని వస్తూనే ఉండేదే. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ ఈ కథ ఒక రోజుకి ఒక కంచికి చేరాలని, జగతి మారాలని అభి కోరుకుంటున్నాడు. ఎంతైనా జగతి కూడా ఆ ఇంట్లో పుట్టిన కూతురేననే ఆ రోజు ఏ ప్రేమకి విలువిచ్చిందో, ఆ రోజు ఏ పంతంతో తన్ను పెళ్లి చేసుకుందో, ఏ భర్తకైతే ఇన్నేళ్లుగా తన ప్రేమని స్వార్థం లేకుండా అతనికి గౌరవం విలువలు ఇస్తోందో, ఆ గౌరవం ఆ విలువలు తన తల్లిదండ్రులు తన పుట్టిల్లే తగ్గించిన
తీసుకోలేని రక్తమే తనలో కూడా ప్రవహిస్తోందని అభి మర్చిపోయాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.